మనం ప్రార్థించు కొరకై తల్ల వంచక ముందు కొంత దేవుని వాక్యమును నేను చదవాలని ఆశపడుతున్నాను. నేనెప్పుడు కూడా ఆయన వాక్యమును చదవడానికి ఇష్టపడతాను. ఎందుకనగా నా మాటలు గతించిపోవును, అవి మనిషి యొక్క మాటలు అయితే ఆయన వాక్యము గతించదు. గ్రంథం యొక్క జాడలు ఎవరు ఎరుగగలరు? ఈ రాత్రి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాము. వెంటనే ఆ జనసమూహులను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహులను పంపివేసి ప్రార్థన చేటుకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడికుడని వారితో చెప్పగా, ఇప్పుడు మనం ప్రార్థన కొరకు తల వంచుకుందాము. మనము తలలు, మన హృదయాలు దేవునితో వంచుడగని ఈ రాత్రి భవనంలో ఉన్నవారు ఒక అక్కరలతో ఉండి మీ చేతులు పైకెత్తడం ద్వారా దేవునికి తెలియచేయాలని ఆశిస్తున్నారా? ప్రార్థనలో జ్ఞాపకుంచుకోవాలని కోరుతున్నారా? మీ హృదయాలు చూస్తున్నాడు. మన ఎడల ఆయన కార్యక్రమం చూయించగలడు. మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారాను ఆయన మార్గము ద్వారాను ఇప్పుడు నీ సన్నిధానములకు మేము వచ్చుచున్నాము. ఆయన యొక్క నామమున మేము ఏది అడిగినను నీవు మాకు అనుగ్రహిస్తావని ఆయన మాకై వాగ్దానం చేసిన శుభప్రదమైన నిశ్చయతను ఎరిగిన వారమై అలా వస్తున్నాము. ఇందును బట్టి మేమెంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మేము కలిగి ఉన్న నిశ్చయతను, దాన్ని వ్యక్తపరచు భావన, మార్గము తెలుపుటకు మాకు మాటలు లేవు. ఇప్పుడు నీవవి ఆలకించుచున్నావు. ప్రభువా, ఆ హస్తాలను నీవు చూస్తున్నావు. వారి అవస్థత ఏదో నీకు తెలుసును. నీవే సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు, సర్వాంతర్యామైన దేవుడవు. ప్రజల హృదయాలు ఎరిగిన దేవుడవు నీవే అని మాకు తెలుసును. మా యొక్క తలంపులు నీకు తెలుసు. మేము సృజించబడక మునిపే మాకున్నటువంటి తలంపులన్నీ నీవు ఎరిగి ఉన్నావు. ఎందుకనగా నీవు నిరంతరము ఉన్నవాడవై ఉన్నావు. ఈ యొక్క ఘడియలో మా కోరికలు నీ యొద్దకు చేర్చుండగా ఆకాశమును నీవు తొంగచూచి మా యొక్క విన్నపాలు నీ సొంత హృదయం యొద్దకు స్వీకరించి నీ మహిమహేశ్వరము చొప్పున మాకు ప్రత్యుత్తరమని మేము అడుగుచున్నాం. ప్రభువా, మా హృదయవాంఛ నీ దైవ చిత్తమని మేము ఎరుగుచుండగా అది మాకు దయచేయండి. నీ యొక్క చిత్తము చేయుటయే నీకు శ్రేష్టమైన అభిష్టమని మాకు తెలుసును. ప్రభువా, తిరిగి యొక్క రాత్రిలో మాకై నీ గొప్ప సన్నిధిని కృమరించండి. రోగులను స్వస్థపరచము, నశించిన వారిని రక్షించము, పాపములోను అతిక్రమములోను చనిపోయిన వారిని లేపి ఈ రాత్రి నూతన జీవంలోనికి వారిని తీసుకుని రమ్ము. యేసునే మేము చుచిదము కాక ఆయన నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇది కూర్చొనవచ్చును. ప్రజలు కూర్చుంటానికి తగినంత కూర్చునే స్థలాన్ని ఏర్పాటు చేయలేందుకు మేము క్షమాపణ కోరుతున్నాం. అయితే మొదటి రాత్రి నుండి కూడా పెద్ద జనసమూహము వారు తిరిగి పంపవలసి వచ్చిరని వారు చెప్పారు. అందుకై మమ్మల్ని క్షమించండి. సహోదరుడు గ్రాంట్ మరుగు గదిని కట్టడానికి మానలేదు. ఈ భాగాన్ని అతడు ఎడవైపునకు జరుపుతాడని అనుకుంటున్నాను. ఆ ప్రశస్తమైన సహోదరుడు ఈ రోజు నుండి ఇలా అడిగాడు, డల్లాస్ కు తిరిగి అతని సంఘానికి వచ్చుటకు దీనిని నేను ఒక సంవత్సరము సంగతి అవుతుందా అని అడిగాడు. ద్వారాలు ఎంతో త్వరితంగా మూతబడుతున్న సమయంలో అది ఒక ఘనమైన ఆహ్వానమే. ఆ తర్వాత ఆ మనుషుడు నేను తిరిగి రావాలని, అది సంవత్సరాంతపు కూడిక కావాలని కోరుకున్నాడు. నేనది అభినందిస్తున్నాను. ఈ ఉదయవేళలో ఒక సహవాస సమయం దొరికినది. సహోదరు గోడన్ లెన్సే ఇంకా అనేక మందితో రాబోతున్న బహుమంటి కూటానికి సహోదరుడు పెరీ గ్రీన్ బాధ్యత వహిస్తున్నాడు. ఈ రాత్రి నా వెనకాల కూర్చుని ఉన్నాడు. అతడు అనేక మంది మన స్నేహితులు ఉన్నారు. సహోదరుడు డాన్, అతని యొక్క భార్య, వారెక్కడ ఉండటం మనకెంతో ఆనందకరమైన విషయం. ప్రభు వారిని ఆశ్రయించుడు కాక. ఈ యొక్క రాత్రి నా వర్తమానమును చిట్ట చివరకు చిన్న బిడ్డ సహా దాన్ని అర్థం చేసుకోలాగన ఎంతో సాధారణంగా ఉన్నట్లు నేను ప్రయత్నం చేస్తాను. రేపు మధ్యాహ్నం ఒక సవార్థిక కూటం ఉంటున్నది. మీరు అందరూ రావాలని నా యొక్క కోరిక. మీకు మీ సొంత మందిరాలలో కోరికలు ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీరు మీ సొంత సంఘాలను విడిచిపెట్టమని మేము కోరటలేదు.
మీ సంఘానికి రేపు మధ్యాహ్నం కూటం ఉంటున్నది. మీరు వ్యాధులతో ఉండి ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగినట్లయితే మీ యొక్క పాదిరి గారితో దాన్ని గురించి మీరు మాట్లాడండి. అందువలన అతడు చెడ్డగా తలంచడు. సరేనా? మేమిక్కడ సహకారంతో ఉన్నామని, ఈ డెల్లాస్ లోని దాని చుట్టూ ప్రక్కల ఉన్న నివాసముంటున్న ప్రజలు యేసుక్రీస్తుకి సంపూర్ణ శరీరానికి మేము సహకారం ఇచ్చుటకు ఇక్కడ ఉన్నామని అతడు తెలుసుకునుగాక. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు అనుకుంటాను నేను ఒక సువార్త వర్తమానాన్ని మాట్లాడే ఉంటున్నాను. ఆ తర్వాత వారమంతా మిగిలిపోయిన అన్ని ప్రార్థనా కార్డులు ఏది రోగులు అందరికీ మేం ప్రార్థన చేయబోతున్నాం. రేపు అందరికీ ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నా యొక్క వర్తమానము, నా యొక్క పాఠ్యాంశము ఒక చిన్న నాటకము లాంటిది. కొద్ది నిమిషాల సేపు ఈ రాత్రి ఎంత త్వరగా ముగించగలిగితే అంత త్వరగా ముగించి రోగుల కొరకే ప్రార్థన చేద్దాం. నా యొక్క పాఠం భయపడకుడి నేనే అని యేసు మాట్లాడాడు. మరి నా పాఠ్యాంశం సముద్రం మీద సాక్ష్యం. అది మరీ మధ్యాహ్నం దాటిపోయిన వేళ అయి ఉండవలసి ఉంటున్నది. ఇది జరిగినప్పుడు సూర్యాస్తమై ఉండవలసి ఉంటున్నది. ఇక్కడ ఎలా ఉందో అలాగ అది వేడిగా ఉన్న రోజే ఉంటున్నది. గాలి యంత్రం చిరిగిపోయినది, దాన్ని వారు బాగు చేస్తున్నారు. ఆ కారణము చేత నేను నా పాఠాన్ని మార్చుకున్నాను. నేనేం మాట్లాడుకున్నాను దాన్ని గురించి. కాబట్టి ఈ విధంగా వేడిలో మీరు కూర్చొని ఉండటం నాకు ఇష్టం లేక నేను తొందరపడుతున్నాను. ఈ పేరుగాంచిన పెద్ద జాలరులు దినమంతట్లో తాను చేసినది చూసిన తర్వాత యేసు యొక్క ఘనమైన పరిచయను గమనిస్తూనే ఉన్నారు. అతగాడు ఆ రోజు నేను కూడా ఉండి ఆయన వెంబడించడానికి తృష్ణ కలిగి ఉన్నాను. అయితే మీకు తెలుసా, ఆయన చేయు విషయాలు గమనిస్తూ అదే విషయాలు చేయు ధన్యతను నేను కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. అప్పటికంటే ఈనాడు ఆయన గమనించుట ఘనమైన విషయం అవుతున్నది. ఇప్పుడు ఆయన యందు ఎంతో విశ్వాసం నేను కలిగి ఉన్నాను. అప్పుడు ఉండు దానికంటే ఇప్పుడు నాకు ఎక్కువ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సువార్త సత్యమని రుజువు చేయుటకు మనకు 2000 సంవత్సరాలు ఉన్నవి. 2000 సంవత్సరాల తర్వాత ఆయన ఇంకా బ్రతికి ఉండి అప్పుడు ఎలాగూ చేస్తాడో ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాడు. కాబట్టి వారప్పుడు కలిగిన దానికంటే మనకు గంభీరమైన నిశ్చయత, విశ్వాసములకు మరింత పునాది ఉన్నది. ఎందుకంటే ఆయన కేవలం ఒక మనుష్యునిగా చెప్పుకున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని, దేవుని యొక్క కుమారుడని, దేవుడు ఆయన ద్వారా ఆ దినానికి వాగ్దానం చేసిన ఆయన వాక్యమును ఆయన రుజువు చేశాడు. అది ఓ విధంగా వారు అనుమానించుటలాగున వారు వేదాంత పండితులు అది ఒక విషాదకరమైన విషయమని నీవు గుర్తుంచుకో. అది నిజంగా విషాదమే. కారణం దేవుడు వారి నేత్రములను మోయకుడినట్లయితే ఆ వేదాంత పండితులు అది నిజంగా నమ్మిడటి వారు. బైబిల్ అలాగ చెప్తుంది. ఆయన మళ్ళా ఈ దినాన వారిది చూడకుండుటకు వారి కన్నులు మూయమని వాగ్దానం చేశాడు. మీకు తెలుసా, వారది చూడకుండాట్లుగా వారు గర్వాంధులు, అహంకారులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, అజితేంద్రియులు, అపవాదికులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. తిరిగి అదే వాగ్దానము సాక్షాత్తుగా నీవేమి చేయలేవు. అయితే ప్రజల కొరకు జాలిపడు. ఈ దినానికి వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నవి. ఈ దినానికి జరిగినదని దేవుడు వాగ్దానం చేసిన లేఖనముతో ఈ ఘడియలో దానిని చూచుడు దానికి గమనిస్తున్నాం. ఆ తర్వాత ప్రజలు చూచి తలలోపుతూ నేను అది చూచడం లేదు అని చెప్పి వెళ్లిపోతారు. అదొక విషాదకరమైన విషయం అయినప్పటికీ లేఖనము తప్పక నెరవేర్చబడవలసి ఉంటున్నది. అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. కాబట్టి ఈ శిష్యులు దేవుని చేత ఏర్పరచబడినవారు. లోకమునకు పునాది వేయబడక ముందే ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. వారు దేవుని యొక్క నియమింపబడిన విత్తనమై ఉంటున్నారు. గమనిస్తున్నారా మీరు? ఆకారము చేతనే ఇబ్బందులు వచ్చినప్పుడు యేసు ఒక మూల ఉన్నట్లుగా ఒక ప్రశ్నగా ప్రజలు చూస్తున్నారు. వారికి ప్రశ్నే లేదు, వారు గ్రహించలేరు. అయితే ఆయనను తప్ప మరొకటి వారు ఎరుగకున్నట్లు వారు తీర్మానించుకున్నారు. నిత్య జీవం మాటలు కలిగిన వాడు నీవే, దానితోనే వారుంటకు వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ విధి కొరకు లేక ఆ ఉద్యోగము కొరకు వారు ఉండుటకు వారు నిర్ణయించబడి ఉన్నారు. కాబట్టి అలాగే ఈ రోజు కూడా స్త్రీ పురుషులు ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడి ఉన్నారో వారే నిత్య జీవంలోనికి వచ్చెదరు. పరలోకమున నా తండ్రి వాణ్ణి ఆకర్షించనే కాని ఎవడునూ నా ఎదుకు రాడు. అది ఆయన వాక్యము, అది విఫలము కాదు, అది దేవుని యొక్క వాక్యము. మరిప్పుడు ఈ శిష్యులు ఈ విధంగా చూస్తున్నాము. పర్వతం యొక్క పెద్ద పొలములో ఆ దినాన వారు ఒక పెద్ద కూటము పెట్టుకుని ఉన్నారు, లేక కలిగి ఉంటున్నారు. యేసు వారికి చెప్పాడు, నాకు ముందుగా మీరు సముద్రము దాటి వెళ్ళండి. ఆయన ఒంటరిగా ప్రార్థన కొరకై పర్వతం పైకి ఎక్కి వెళ్లిపోయాడు.
ఏ శిష్యులు స్నేహితులు కలిసి ఉన్న తర్వాత వారు ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నారో నేను ఊహించగలుగుతున్నాను. ఎందుకంటే స్నేహితులు కలిసి కొనటం స్నేహితులతో వారు భాగము కలిగి ఉంటున్నారు. నీకు పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత నీవు వారికి వీడ్కోలు చెప్పవలసి ఉంటున్నది. అది నాకెప్పుడు కూడా ఓ విధంగా హృదయ వేదన కలిగిస్తున్నది. దేశ విదేశాలలో స్నేహితులు కలుసుకుని వారిని విడిచిపెడుతున్నప్పుడు తీర్పు దినం వరకు వారిలో అనేకులను మరలా నీవిక చూడవు అని తెలుసుకుంటా. అది ఒక విధంగా విషాదకరమైన విషయం అవుతున్నది. ఆ పడవను నేను ఈ విధంగా ఊహిస్తున్నాను. దాని బద్ద ఏటి ఒడ్డులోకి నెట్టబడినది. వారు పడవను నెట్టారు. అతను సీమోను పేతురు అయి ఉంటాడు. కండరాలు గల తన చేతులతో భుజస్కంధాలతో పడవను చుట్టూ త్రిప్పి సముద్రంలోకి పొనిచ్చాడు. అతడు ఒడ్డునున్న వారందరికీ వీడ్కోలుగా వారు చేతులుపుతున్నారు. తిరిగి రండి, అయ్యగారిని మా ఎద్దుకు మరలా తీసుకురండి అని వారందరూ కేకలు పెడుతున్నారు. మేము ఈ రోజు ఎంతగానో దీవించబడ్డాం, మరొక ఉద్యోగం కొరకు మరలా రండి అని అంటున్నారు. క్రొత్త చిన్న స్నేహితులు చేతులు ఊపుతున్నారు. అతడు మిగతా శిష్యులు దాటుకుంటూ వచ్చి బహుశా తన యొక్క సహోదరుడైన అంద్రే ప్రక్కనే కూర్చొని పడవ తెడ్లు పట్టుకున్నాడు. అప్పటి పడవలు లేక ఓడలు గాలి వల్ల కాని వారు నెట్టు తెడ్ల వల్ల గాని తోయబడతవి. అప్పుడు బహుశా ఇద్దరు పడవ లోపల, ఇద్దరు ఒక ప్రక్కన, లేక ఇద్దరు ఒక స్థలం మీద, బహుశా 6 లేక 8 మంది తెడ్డు బద్దల మీద కూర్చుంటారు. తుఫాన్ సమయంలో ఓడ దాని పలక మీదనే ఉండులాగన వారు ఆ విధంగా పట్టుకుంటారు. ఆ తర్వాత మామూలుగా గాళ్లు వేస్తున్నప్పుడు వారు తెరచాపను ఎగరవేసి సాగి వెళ్లిపోతారు. అది మంచి ఎండ తీవ్రతతో మధ్యాహ్న వేళ ఆ సంఘటన జరిగే ముందు కొంచెం ముందుగా లేఖనాలు చూసినట్లయితే అలా ఉంటున్నది. కనుక అది మంచి ఎండతోనున్న మధ్యాహ్న వేళ ఉంటున్నది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. వారు తెడ్లివేసి దాన్ని వదులు చేశారు. మరొక్క మారు మిమ్మల్ని కలుసుకుంటామని నిరీక్షిస్తున్నాం అని అంటూ జనులకు చేతులుపుతూ వీడ్కోలు చెప్తున్నారు. వారు కదలి సముద్రంలోకి వెళ్లిపోయారు. సూర్యాస్తమైపోయినది. సాయంకాల వేళ సంధ్య వెలుగు ఆవరించినది. కొద్దిసేపు అయిపోయినది. చీకట్లు కమ్మినవి. వారు బాగా తెడ్లు వేస్తూ మంచి వేగం పుంజుకున్నారు. ఆ బలమైన గట్టి తెడ్లు సముద్రములో గురించి ఆ విధంగా నడపడం కఠినమైన పని. అందులో ఉన్నవారందరూ జాలరులే, బలాఢ్యులైన మనుష్యులు, సముద్ర యాత్ర పరిచయస్తులు. కనుక యేసు చాలా త్వరగా వచ్చి వారితో కలిసి పడవలో పయనిస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. వారు అక్కడికి చేరుకుని కొద్దిగా ఆగి మరలా ఓడను లేక పడవను కదిలించుకుంటూ మరలా వెళ్లిపోతున్నారు. బహుశా మొట్టమొదటి సంభాషణ ఆరంభించిన వాడు యవనస్తుడైన యోహానై ఉంటాడు. ఎందుకంటే వారందరిలో అతడే చిన్నవాడు. అతడు ఈ విధంగా చెప్పి ఉంటాడు, నేను కొద్దిగా అలసిపోతున్నాను, కొద్దిగా తీరా నిలుపు చేద్దాం. ఒక్క నిమిషం, మనం తొందరపడిన అవసరం లేదు. ఆయన అప్పుడే వచ్చేటట్లు లేడు. కానీ మనం కొద్దిసేపు ఆగి కొద్దిగా మంచి గాలి పీల్చుకుందాం. అతను అక్కడ కొంచెం తల్ల వంచుకుని కూర్చున్నాడు. అతను ఒక సాక్ష్యపు కూటాన్ని ఆరంభించాడు. దాని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అది ఈ విధంగా ఉండి ఉంటున్నది. అతను మొదట లేచి ఈ విధంగా చెప్పాడు, సహోదరులారా, ప్రజలు ఏమని చెప్పుకున్నప్పటికీ, ఎవరు ఏ విధంగా అనుమానించుకున్నప్పటికీ, ఈ రోజు నుండి నేను మాత్రం నిజంగా నమ్ముతున్నాను, మనం ఒక ఫకీరును, ఒక మోసగాని వెంబడించడం లేదు సుమా. మనము దేవుని తప్ప మరొకరిని వెంబడించట్లేదు. ఆయన దేవుడు కాకపోతే ఈ రోజు ఆయన చేసినది ఏ నరుడు చేయగలడు? ఇది మీకు తెలుసా? ఆయన ఆ రొట్టెను తీసి దాన్ని విరిచి అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి పంచిపెట్టాడు. అది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ రోజు వరకు ఒక ప్రశ్న ఉండవచ్చు. నేనిప్పుడు అతని సాక్ష్యాన్ని తిరిగి వల్లిస్తున్నాను. అయితే అది అయిపోయినది. నేను యోర్ధానికి దగ్గరగా నివాసం ఉండేవాడను. గత 7 సంవత్సరాలు నాకు జ్ఞప్తున్నవి. ఒక చిన్న పిల్లవానిగా నాకు గుర్తున్నది. ఏ విధంగా యూదురాలైన నా తల్లి మధ్యాహ్న వేళ నన్ను ఎత్తుకుని వసాలలోకి నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యోర్ధాన్ నదీ తీరాలలో గసాల చెట్లు వికసించి పూసినప్పుడు ఆమె నన్ను జోకొట్టినది నాకు జ్ఞప్తున్నది. మన వారు ఎక్కడి నుండైతే వచ్చున్నారో ఆ ఎడారి వైపు చూస్తుండేది. బైబిల్ కథలు నాకు చెప్తూ ఉండేది ఆవిడ. ఆమె ఆ గొప్ప కథలలో ఒకటి, షునేమిరాయిలైన స్త్రీ తన చిన్న బిడ్డ చనిపోయి ఉండగా మరణం నుండి ఆ బాలుణ్ణి ప్రవక్త ఏ విధంగా లేపినది నాకు జ్ఞప్తున్నది. అది యొక్క గగురుపాటు కలిగించే గాథ. అయితే ఒక గగురుపాటు కలిగించే గాథ ఒకటి అమ్మ నాకు చెప్తుండేది. యోహాను, నీవు కేవలము ఒక చిన్న బాలుడువు. నువ్వు పెద్దవడిన తర్వాత నీవిది గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఘనుడైన యెహోవా ఐగుప్తు నుండి మన ప్రజలను తీసుకుని వచ్చాడు. అక్కడున్న నదీ ప్రక్కన అరణ్యములో నుండి మనం వచ్చున్నాము.
అని ఆమె చెప్పేది. ఆ 40 సంవత్సరాలు కూడా వారు ఆ అరణ్యంలో యాత్ర చేశారు. బట్టలు పొందుకోవటానికి కాని తినుటకు స్థలము కాని వారికి లేవు. ఆకాశం నుండి దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడు. ప్రతి రాత్రి కూడా అరణ్యములో మన జనులందరూ వారిని ఆయన పోషించాడు. ఎందుకనగా వారు యెహోవాను వెంబడించుచు విధి నిర్వహణలో ఉన్నారు. ఒకానొక రోజు యెహోవాయే భూమిపైన శరీరధారి కాబోతున్నాడు. ఒక నరుని రూపము కాల్చునై ఉన్నాడు. ఆయన అభిషిక్తుడిగా పిలువబడతాడు, మెస్సయ్య. అతను ఇలాగ చెప్తున్నాడు, ఒక చిన్న బాలునిగా నాకు జ్ఞాపకం ఉన్నది. ఏ విధంగా ఆ చిన్న బాలుని లెక్క పెడుతున్నది, లెక్క పెట్టుకు ప్రయత్నం చేస్తున్నాడు. అంతమందిని 2.5 మిలియన్ల ప్రజలను ఆ అరణ్యములో వారిని అందరినీ దేవుడు వారిని ఎలా పోషించాడు. అన్ని రొట్టెలు ఆయనకి ఎక్కడి నుండి వచ్చినవి అని నేను అమ్మను ఈ విధంగా అడుగుతుండేవాడను. అమ్మా, అక్కడ ఆకాశంలో యెహోవాకు చాలా పొయ్యిలు ఉన్నవా? ఆయన వాటిని రొట్టెలటిని వండి రాత్రిపూట నేలపైన పెడతాడా? ఆయన ప్రజల కొరకై యెహోవా యొక్క పెద్ద మేఘాలు వంట పొయ్యిలా అని అడిగాను. ఆమె చెప్తుండేది, లేదు బిడ్డ, నీవు చాలా చిన్నవాడు, అర్థం చేసుకోలేవు. చూడు, యెహోవా సృష్టికర్త. ఆయనకు వంట పొయ్యిలు అవసరం లేదు. ఆయన అలా మాట్లాడుతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రత్యక్షమవుతున్నది, రుజువవుతున్నది. ఆయన గొప్ప యెహోవా. ఆయన అలా మాట్లాడుతాడు. నేల మీద ఆయన ప్రజల కొరకు దేవదూతలు దాన్ని పంచిపెడతారు. మరి ఈ రోజు ఆయన అక్కడ నిలబడి నేను చూశాను. ఆయన ముఖం వచ్చేస్తూ, నీవు గమనించావా? ఆయన మనస్సులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన రొట్టెను తీసుకుని విరచి పంచిపెడుతున్నప్పుడు నేను వెనకాల రాయిపైకి ఎక్కి ఆయన గమనించాను. ప్రజలకు పంచిపెట్టుకు ఆయన పరిచారకులు మనం అక్కడ ఉన్నాము. తర్వాత దాన్ని మరలా విరుచుట కొరకై ఆయన చెప్పుకున్నప్పుడు ఆ రొట్టె తిరిగి నిండైపోయినది. ప్రతి ఒక్కరూ తృప్తిగా తినే వరకు ఆయన అది 100 సార్లు చేశాడు. ఇంకా గంపల నిండా ఎత్తారు. ఆయన యెహోవాకు మరొకరు కానే కాదని నాకు తెలుసు. ఎందుకంటే యెహోవా చేసినదిగానే ఆయన చేశాడు. కేవలం యెహోవా మాత్రమే సృజించగలుగుతాడు. మనుష్యుడు లేక ఆయన మాయగాడు కాదు అని నాకు తెలుసు. సృష్టికర్త ఒక్కరే, ఆయన యెహోవా. ఇప్పుడు నేను చూచినవన్నీ కూడా అవి నాకు సంతృప్తి కలుగు చేసినవి. నా హృదయం సంపూర్తిగా సమర్పించబడిందని మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కేవలం ఆయన ప్రవక్త మాత్రమే కాదు అని నేను నిండారుగా నమ్ముతున్నాను. ఆయన ఒక ప్రవక్త అయితే ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన యెహోవా దేవుడు కాక మరొకరు మన మధ్య నివసించలేదు. ఎందుచేతంటే ఆయన రొట్టెను సృజించాడు. యెహోవా యొక్క లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. నేను నా తండ్రికలను చేయకపోతే నన్ను నమ్మవద్దు అని ఆయన చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే నేను నా తండ్రికి చేసినట్లయితే, మీరు నన్ను నమ్మకపోయినట్లయితే క్రియలను నమ్మండి. నేనెవరైనది అవి సాక్ష్యమిచ్చుతున్నది. ప్రజలు అది సులభంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన మెస్సయ్యని యోహాను తృప్తి చెందాడు. మనకొక కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతులకు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడెను అని యెషయా చెప్పినవాడు ఆయనే. యోహాను తృప్తిపరచబడ్డాడు, ఎందుకంటే అతను చూశాడు. ఆ యవ్వనస్తుడు అతని సాక్ష్యాన్ని ఇచ్చుచున్నాడు. అదే సమయంలో సీమోను పేతురు చెప్పాడు, సరే ఒక్క నిమిషం, మనకు ఒక సాక్షి కూడా ఉన్నట్లుగా ఉన్నది. నేను తెలియచెప్పుటకు ఒకటి ఉన్నది. మీకు తెలుసు కదా, ప్రతిదీ నేను అనుమానించేవాడను. మెస్సయ్య రాబోచున్నాడని ఆయన పరిచయం చేసిన ప్రవక్తని యోహాను ఉజ్జీవకుటానికి అంద్రెయ హాజరయ్యాడు. అంద్రెయ ఏం చెప్తున్నాడు దాన్ని గురించి నేను కొంత అనుమానపడ్డాను. ఎందుకంటే మెస్సయ్య కథలు మొదలైనవన్నీ కూడా నేను విని ఉన్నాను. అయితే మా వృద్ధుడైన తండ్రి మీ అందరికీ జ్ఞాపకం ఉన్నదే, ఆయన పేరు యోనా. అతని ఎటువంటి పట్టుదల విశ్వాసం మీ అందరికీ జ్ఞాపకమున్నది. మా అమ్మా నాన్న ఎలాంటి వారో నాకు జ్ఞాపకమున్నది. మా జీవనోపాధి కోసము మేమంతా చేపలు పట్టేవారం. మేము చేపలు పట్టలేదు, మాకు భోజనము కావాలి. ఏ విధంగా మేము నేలపైన మోకరించి దేవునికి ప్రార్థించగా, ఆ విధంగా ప్రార్థించగా, దేవా ఈ దినం చేపలు పట్టువారిగా చేయము, మా చేపలు అమ్మి మా బాక్యలు తీర్చి తినడానికి ఆహారం పొందులాగున చేయము అని ఆ విధంగా దేవునికి ప్రార్థన చేశాము. ఏ విధంగా తుఫాన్లో, బలమైన తుఫాన్లో ధైర్యముతో ఎదుర్కొంటూ సముద్రంలోకి ఏ విధంగా మేము వెళ్లేవారమో, ఒక రోజున నాన్న తన నరిసిన వెంట్రుకలు భుజాల కిందకి వెళ్లాడుతుండగా పడవ వెనకాల కూర్చుండి నాతో ఇలా చెప్పాడు, సీమోను, నీవు నా యొక్క పెద్ద కుమారుడు. సీమోను, నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా మెస్సయ్యను చూస్తానని అనుకుంటున్నానని నీకు తెలుసు కదా. ఏదైనా దగ్గర నుండి కూడా
మన వారు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అది ఎంత కాలమైనప్పటికీ ఆయన తప్పక వస్తాడని మనకు నిశ్చిత ఉన్నది. అది 4000 సంవత్సరాలు అవుతుందని నేను అనవచ్చును. అయితే మెస్సయ్య వస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్క యూదుడు కూడా తన యొక్క తరములో మెస్సయ్యను తాను చూస్తాడని నమ్ముతున్నాడు. నా తరములో ఆయన చూస్తానని నేను నిరీక్షిస్తున్నాను. అయితే నేను పెద్దవాడినైపోతున్నాను ఉన్నాను. నేను సముద్రమును ఆపవలసి ఉన్నది. నా నొప్పులు బాధలు పోగొట్టుకోవలసి ఉన్నది. బహుశా నా కాలములో ఆయనను చూడలేనేమో. అయితే నా కుమారుడా, నీవు చూడవచ్చునేమో. లేఖనాలందు నీకు తర్బీతునివ్వాలని ఆశపడుతున్నాను. కుమారుడా, మెస్సయ్య రంగం మీదకి రాకముందు రకరకాలైన అబద్ధ విషయాలు ఉత్పన్నమవుతవి. ఎందుచేతనంటే నిజమైన మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన పలుకుబడిని పాడు చేయటానికి సాతాను అదే చేస్తాడు. అది ఎప్పుడు ఆ విధంగానే ఉంటున్నది, ఇంకా ఆ విధంగా ఉండును. ఇంకా అతను ఈ విధంగా చెప్పడం మనం చూడగలుగుతున్నాము. అతని చేయి నా చుట్టూ చుట్టి అతని ఈ విధంగా చెప్పుడు నాకు జ్ఞప్తున్నది. కుమారుడా, ఆ మెస్సయ్యను నీవు గుర్తించే ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది. వందల సంవత్సరాల తరబడిగా మనకు ప్రవక్త లేడు కదా. మలాకి ఆఖరి ప్రవక్త. మనకు ప్రవక్త ఉంది. అది 400 సంవత్సరాలు అవుతున్నది. అయితే మోషే లేఖనంలో ఏమి చెప్పినది గుర్తుంచుకో. అదేదనగా మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడు అని. ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు యూదులమైన మనము ప్రవక్తలను నమ్ము అని బోధించబడ్డాము. భూమి మీద మెస్సయ్య యొక్క యాత్ర దేవుని యొక్క పలుకుబడిన మాట ఉంటున్నది. అది ఆయన మనకు వాగ్దానం చేశాడు. వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త యుద్ధకు వచ్చును. ప్రవక్త ఆ వాక్యం రుజువుపరుస్తాడు. అది ఎన్నడూ మర్చిపోవద్దు కుమారుడా. అనేకమైన గొప్ప కార్యాలు సంభవించవచ్చును. అనేకమైన గొప్ప ఆకర్షణలు ఉత్పన్నము కావచ్చును. అయితే గుర్తుంచుకో, మెస్సయ్య ప్రవక్త అయి ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ ఆయన యొక్క మార్గాన్ని మార్చుకోడు. మెస్సయ్య ప్రవక్త అయి ఉండునని ఆయన చెప్పాడు. కనుక గుర్తుంచుకో కుమారుడా, ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్న వారే ప్రవక్తలు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడు. ఇంకా అతని యొక్క చేతులు అలాగే ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. సీమోన్ అంటున్నాడు, తన చేయి నా చుట్టూ ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఆ సమయంలో అంద్రయ్య తన వలను కడుక్కుంటూ అక్కడే నిలబడినప్పుడు, అంద్రయ్య నీకు గుర్తుందా? అవును సీమోను, నాకది గుర్తుంది. ఈ యోహాను ఒక ప్రవక్తని నాకు చెప్పడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అయితే చేపలమ్మట తదితరమైన విషయాల్లో నేను చేస్తున్నాను. అప్పుడు కనుక నాన్న చనిపోయి సంవత్సరాలు గతించిపోయినవి. అయితే దాన్ని ఎల్లప్పుడూ కూడా నా మనసులో ఉంచుకుని ఉన్నాను. నాన్న చెప్పాడు, ఈ మెస్సయ్య లేఖనం వలన గుర్తించబడు ప్రవక్త అయి ఉంటాడు. అది మరవద్దు సుమా, ఎందుకంటే అది దేవుని యొక్క పలుకుబడిన వాక్యము అని చెప్పాడు. ఆ వాక్యము ఎల్లప్పుడూ కూడా ప్రవక్తుల యొద్దకే వచ్చును. అది దాన్ని గుర్తింపు చేయను, లేక ఆ కాలానికి వాగ్దానం చేయబడిన దాన్ని రుజువు చేయను. ఇప్పుడు సీమోన్ చెప్తున్నాడు, ఇదిగో ఇది తెలుసా, ఒక రోజు ఒక కూటానికి వెళ్ళమని అంద్రే నాకు చెప్పాడు. యేసు అను ఈయన ఉన్నటువంటి కూటానికి నేను వెళ్ళాను. రకరకాలైన భిన్నమైన విషయాలు నేను విన్నాను. ఆయన కంటే ముందు యేసు అను ఒకడు లేచాడు. ఒక విధమైన గొప్పవాడు అవుతాడని వాగ్దానం చేసుకున్నాడు. 400 మందిని నడిపించాడు. వారంతా నాశనమైపోయారు. నేను తలంచాను, ఒక విధమైన గొప్ప ఉల్లాసాన్ని కలిగించే అలాంటి ఒకరు వచ్చాడు అని నేను అనుకున్నాను. ఒక ఉజ్జీవాన్ని లేక ఉల్లాసాన్ని లేక మరొక సంఘర్షాలను తయారు చేయవారు లేచారు అని అనుకున్నాను. అయితే ఒకానొక రోజున ఇక్కడున్న నా సహోదరుడు అంద్రేయతో కలిసి వెళ్ళాను అనుకున్నాను. ఆ సమయంలో పడవ కదులుతూ ఉండటం నేను ఊహిస్తున్నాను. ఒకరు కెక్కబెడుతున్నాడు. అతను అన్నాడు, కూర్చో, పడవను ఆపవద్దు, ఒక నిమిషం నెమ్మదిగా కూర్చో. అతను చెప్పాడు, మీకు తెలుసు కదా, మొట్టమొదటి నేను దిగిపోయి ఆయన ఎదురు పడటం. ఆయన నేరుగా నా కళ్ళలోకి చూచి నా పేరేదో నాకు చెప్పాడు. అంత క్రితము నన్ను ఎన్నడూ ఆయన చూడలేదు. నన్ను మాత్రమే ఆయన ఎరుగుంటూ మాత్రమే కాదు, కానీ లేఖనాలు నాకు ఉపదేశించిన దైవభక్తి గల నా తండ్రిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనే మెస్సయ్య అని నేను ఎరిగి ఉన్నాను. అక్కడే అది తిరిగిపోయినది. అది నాకు మంచి చేసినది. ఫిలిప్పు తప్పక ఇలా చెప్పి ఉంటాడు. నేను ఒక మాట ఇక్కడ చెప్పనా? అతను అంటున్నాడు, సహోదరుడు నతానయేలు, ఇది నీకు గాయపరచబడకుండా కాక. ఎందుకంటే సంవత్సరాలు తరబడి మనం చదివాము మెస్సయ్య ఎవరు అని. అయితే ఆయనది చేయటం నేను చూసినప్పుడు నేనే వెళ్లిపోయి నా స్నేహితుడైన నతానయేలును తీసుకుని వచ్చాను. అతను ఇక్కడికి వచ్చి నతానయేలు అంటున్నాడు, నేనే చెప్తాను అని అంటున్నాడు. ఓ
ఇది నీకు తెలుసా? యేసు నీకు ఒకటి చేసినప్పుడు నీకు ఒకటి జరుగుతుంది. నీవు నిలబడలేవు. నీవు వెళ్ళి నీవు చెప్తావు. అవును కదా, అది నిజంగా వాస్తవమైనదైతే నీవు తప్పకుండా చెప్పవలసి ఉంటున్నది. ఆయన పరిశుద్ధాత్మతో నన్ను నింపినప్పుడు నేను వెళ్ళి దాన్ని చెప్పగలుగుతాను. ఒకరిని తెలుసుకోవాలని ఆశపడతాను. ఒకరు వెళ్ళి చెప్పుడు కాదు, నాకు నేనే వెళ్ళి చెప్తాను. నేను ఇలాగా ఊహిస్తున్నాను. నతానీయులు ఎంతో ఉబ్బికిపోయి నేనేది చెప్పాలనుకుంటున్నాను. ఫిలిప్పు, నీవు నాకు చెప్పినప్పుడు నేను కొద్దిగా సందేహపడ్డాను. నిన్ను నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని నేను అడిగాను. ఎవరు ఏనాడు ఇవ్వలేటువంటి మంచి జవాబు నువ్వు చెప్పావు. వచ్చి చూడు అని. ఈనాడు మంచి పని చేస్తున్నది. అవును, ఇంటి వద్ద విమర్శ చేయవద్దు. రా, వచ్చి నిన్ను నీవు చుచ్చుకో. ఇలా చెప్పండి, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? వచ్చి చూడు అని చెప్పాడు. నీవు నాకు చెప్పినదేదో నాకు తెలుసు. ఆయన సన్నిధిలోకి నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను హెబ్రీయుడును, నేను ఒక ఇశ్రాయేలునని, నేను నమ్మకస్తునని ఆయన నాతో చెప్పాడు. అది నాకు తెలుసు. అయితే అది ఎలాగ సాధ్యము అని నేను ఆశ్చర్యపోయాను. ఆయనకు సామాన్య మానవుడు లేకున్నాడు. నేనైతే ఇలాగనుకున్నాను, మెస్సయ్య ఆకాశమందలి బంగారు సౌధంలో గుండా దిగి వచ్చి ఇక్కడ ఉన్న సంఘశాఖ అధ్యక్షుడైనటువంటి కైఫా దగ్గరికి వెళ్లి యెరూషలేములకు వెళ్లి నేను వచ్చాను అని చెప్తాడేమో అని అనుకున్నాను. అయితే నజరేతులోని ఒక పేద కుటుంబంలో నుండి ఆయన వచ్చినట్లుగా వారు తెలుసుకున్నారు. నిజంగా ఆయన వెనకాల ఆయనకు ఒక నల్ల పేరు ఉన్నది, ఒక అక్రమ సంబంధంగా పుట్టిన బిడ్డ అని. ఇక్కడ సామాన్యుల వలె వస్త్రాలు ధరించుకుని ఒక యాజకుడు లేక ఇంకొకరి వలె కాకుండా సామాన్యుని వలె ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ విధంగా అనుకున్నాను, ఆయన ఇలాగ మెస్సయ్య కగలుగుతాడు. ఒక పాతబట్టి తొడుక్కుని ఉన్నాడు. అది ఆయన చిన్న యవనస్తునిగా ఉన్నప్పటి నుండి అదే తొడుక్కుని ఉన్నాడు. ఆయన వెంట్రుకలు వెనకకు వేలాడుతున్నవి. బజార్లో ఉన్న ఒక సామాన్యుడి వలె ఆయన కనిపిస్తున్నాడు. ఆయన నా వైపు చూచి నాతో ఇలాగన్నాడు, ఫిలిప్పు, నేను పిలవక ముందే నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూశాను. అది నాకు సరిపోతున్నది. వాక్యము ద్వారా మెస్సయ్య ఆయనే అని నేను తెలుసుకున్నాను. అది ఆయనే. పడవ వణికిపోతున్నది. సాక్ష్యం యొక్క కూటమి జరిగిపోతున్నది. అక్కడ సముద్రం దగ్గర ఓహో, ఎంతటి అద్భుత సమయం జరుగుతున్నది. మంచి గొప్ప సమయం. అంద్రే అన్నాడు, ఒక చిన్న విషయం నన్ను తబ్బిబులు చేసినది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎరుకు వైపు వెళ్తున్నప్పుడు మీ జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఇలాగ చెప్పాడు, నేను తప్పక వెళ్ళాలి, సమరయ గుండా నేను తప్పక వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన సమరయ గుండా వెళ్ళాడు. అక్కడ సుకారు అని ఒక గ్రామం ఉన్నది. అప్పుడు మమ్మల్ని ఆయన ఆహారం కొనటానికై పట్టణంలోకి పంపించాడు మనమల్ని. అవునవును, మనకది బాగా జ్ఞాపకం ఉన్నది. అవునవును అని అందరూ అన్నారు. ఉద్యోగం అయిపోయిన తర్వాత అందరు కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. సాక్ష్యాన్ని ఇచ్చారు. పడవ అలా ఊగుతున్నది కనుక వీరంతా సాక్షి కూటాన్ని కలిగి ఉన్నారు. అతడు అన్నాడు, అవును, మన బోధకుడు ఒక పేరుగాంచిన వేశ్యతో మాట్లాడుతుండటం చూచి మనం ఆశ్చర్యపడిపోయి ఆగిపోయాం. అదంతా బాగలేదు అని మనం తలంచాం. ఈ యవనస్తురాలతో ఆయన మాట్లాడుతున్నాడు చూడు, మనల్ని బయటకు పంపవేసి ఆయన ఎక్కడ ఈ చెడ్డ స్త్రీతో కూర్చుని ఉన్నాడు. గుర్తుందా? మనం అక్కడే పొదల వెనకాల నిలబడి వారి సంభాషణ ఆలకించాము. ఆయన ఆమెతో ఇలా చెప్పడం మనం విన్నాము, స్త్రీ, నీ వెళ్లి నీ భర్తని ఇక్కడికి పిలుచుకుని రా. మనం అనుకున్నాము, అయ్యో మనం పొరపాటు పడ్డామేమో, బహుశా ఈ స్త్రీ చట్టరీత్యా వివాహితమేమో. ఆమె ఆయన ముక్కు వైపు చూచి, అయ్యా నాకు పెనిమిటి లేదు అని చెప్పినది. మన హృదయాలు ఎంతగా నిరుత్సాహపడినవో మీకు జ్ఞాపకమున్నదా? మనము నమ్ముకున్న మన గొప్ప మెస్సయ్య అబద్ధములో పడిపోయాడు, అగ్ని దాటిపోయాడు. ఎందుకంటే వెళ్లి నీ పెనిబిట్టి పిలుచుకురా అని ఆయన చెప్తున్నాడు. ఆమె పెనిబిట్టి లేదని ఆమె సాక్ష్యం ఇచ్చినది. ఇప్పుడు అది ఆయనకు వెనక అగ్ని ముట్టించినట్లు అయిపోయినది. నీ జ్ఞాపకం ఉన్నదా? అప్పుడు మనం అంతా ఆశ్చర్యపోయి ఊపిరి ఆగిపోయినంతగా ఉండిపోయాం. అవును, నా జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత మాటలు మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఇలాగూ చెప్పాడు, నీవు సత్యమే చెప్పితివి. అయితే నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు నీకున్నవాడు నీ భర్త కాదు. ఓ, పొద వెనకాల సాక్ష్యం మీకు జ్ఞాపకమున్నదా? అయ్యో, మీరు ఆయనకు కంచెవేయలేరు. ఓ, ఆయన దేవుడు సుమా. ఓ, అది నిజం, అది నాకు సరిపోతుంది అని అంద్రే అన్నాడు. బర్తులోమే అన్నాడు, ఆగండి, నేను ఒక సాక్ష్యం కలుపుతాను అన్నలారా. నేను అది చెప్పనా? ఓ, మంచిది, నీవు చేయగలవని నువ్వు చెప్పగలవని అనుకుంటున్నాను. మనకు తగినంత సమయం ఉన్నది. ఆయన ఇంకా రాలేదు కనుక మనము కొద్దిగా తెడ్లు వేద్దాం. బర్తులోమయ్యా, కొనసాగించు, సాక్ష్యం చెప్పు. మంచిది. ఘనమైన విషయాలు ఇంకోటి గుర్తున్నది. ఎరికోలో మా చెల్లెలు రిబికా అను పేరుగుల ఆమె మీకు జ్ఞాపకముందా? అవును, ఆ భర్త ఒక భోజనశాల అక్కడ నడిపేవాడు. అతను ఒక వ్యాపారి. అతని పేరు జక్కయ్య.
అవునవును, అతను నాకు బాగా గుర్తున్నాడు. ఆమె మా చెల్లెళ్ళ ఒకరు, గుర్తుందా? ఆమె ప్రభునందు విశ్వాసముంచినది. జక్కయ్య యేసును అంగీకరించుకునగానే ఉండిపోతాడని ఆమె ఎంతో భయపడిపోయినది. ఎందుకంటే అక్కడ ఉన్న యాజకునికి జక్కయ్య మంచి స్నేహితుడు కాబట్టి. కనుక అతని యొక్క కన్నులు తెరవబడి ఒకటి జరగాలని, తద్వారా ఆయనే యజమానుని గుర్తించాలని, రుజువు చేయబడిన దేవుని వాక్యమై మన మధ్య శరీరధారై ఉన్నాడని అతను గుర్తించాలని ఆమె ప్రార్థన చేసినది. ఆయనే వాక్యమని చూపిస్తూ నజరేయుడైన యేసు హృదయ రహస్యాలు ఎరిగి ఉన్నాడని అతనికి చెప్పుటకు మేము ప్రయత్నించాము. ఎందుకంటే వాక్యము హృదయం యొక్క తలంపులను ఎరుగును కాబట్టి. అదంత బుద్ధిహీనత అని అతను అన్నాడు. నేను యాజకుడినే నమ్ముతాను, యాజకుడు ఏం చెప్తాడో అదే నాకు మేలు అని అతను చెప్పాడు. ఎందుకంటే వ్యాపారస్తుల క్లబ్బులు మొదలైన పట్టణపు చట్టాలకు అతడు సంబంధించిన వాడు. దాని నుండి అతడు మార్చడం ఎంతో కష్టం. అది మీకు తెలుసా? కాబట్టి మనం అంతా మనల్ని ప్రార్థించమని రిబ్కా చెప్పినది. మనం ఎప్పుడు ఆ అంశానికి వచ్చినప్పటికీ అతడు ప్రవక్తయుండినని చెప్పితే అతను అనేవాడు, అదంతా బుద్ధిహీనత. యాజకుడు చెప్పాడు, ఆయన బయల్జెబూబు, ఆయన దయ్యపు శక్తి చేత ఆయన చేస్తున్నాడు. అతడు కేవలము మానసిక పఠనం చేసేవాడు. అది దానికి అలాగే ఉంటున్నది, దానికి ఇంకా ఏమీ లేదు అని అనేవాడు. కాబట్టి ఈ రోజు అటువంటిది ఏమీ లేదు. 100 సంవత్సరాల తరబడి మనకు ప్రవక్తలు లేరు, సహవాస పత్రము కూడా లేకుండా అతడు ఎలాగవుతాడు? అతడు ఎలా ప్రవక్త కాగలుగుతాడు? ఆయన అటువంటి వాడవుటకు మార్గాలు ఏమీ లేవు. చూశారా, అతని యొక్క భార్య రెబెకా అయితే ప్రార్థన చేస్తూనే ఉన్నది. ఒక రోజు ఉదయం యేసు పట్టణంలోకి వస్తున్నప్పుడు, తర్వాత మనం చూద్దాం, ఆయన చూచుటకు జక్కయ్య వీధుల్లోకి వెళ్ళాడు అని రెబెకా మనకు చెప్పినది. కాబట్టి ఆయన ప్రవక్తే అని ఆయన నమ్మలేదు, అతను నమ్మలేదు. కనుక అతను అనుకున్నాడు, నేను ఆయన మంచిగా అలా చూస్తాను అనుకున్నాడు. గత దినము మనం భోజనశాల యొద్ద భోంచేస్తున్నప్పుడు అతడు ఇలాగూ మనకు సాక్ష్యం ఇచ్చాడు కదా. కాబట్టి ఇతను మేడి చుట్టూ ఎక్కాడు. అతడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఇక్కడ మరుగుగా ఉంటాను, ఆయనను చూడకుండా ఉంటాడు. నేను చిన్నవాడను, చాలా పొట్టివాడను. ఆ గుంపులో నేను అక్కడ ఆయన చూడలేను కాబట్టి నేను ఇక్కడ చెట్టు ఎక్కుతాను. అతడు అక్కడకు చేరుకుని 2 కొమ్మల మధ్య అక్కడ కూర్చుని ఉన్నాడు. కూర్చుంటానికి లేక చదువుకోవటానికి అది మంచి స్థలము. అక్కడది 2 దారులు కలయు స్థలము. నీ దారి, దేవుని యొక్క దారి, నీ భావాలు, దాని గురించి ఆలోచించుటే అది మంచి విషయమే. కాబట్టి అతను చెప్పాడు, అదేంటో తెలుసా? ఆయన తప్పక ప్రవక్త అయి ఉండవలసి ఉన్నది. ఆయన అదే ఉంటాడు. అది నేను పొరపాటై ఉంటున్నది. అదేంటో మీకు చెప్తాను. ఆయన వైపే నేను ఒక మంచి చూపుతాను. నేను ఆయనకు తెలియదు కనుక నేను అన్ని ఆకులను ఇలా లాగవేసి నా చుట్టూ పెట్టుకుని నేను దాక్కుంటాను. అందువలన ఆయనను చూడలేడు. ఆయన వచ్చు చుట్టము నేను కనిపెడతాను. ఆయన మంచి వ్యక్తి వల్లే కనిపించకపోతే నా మనసు కొద్దిగా నేను ఇలా చేసి అక్కడ ఈ చెట్టు మీద ఈ విధంగా కూర్చుంటాను. కాబట్టి ఇతను కనిపెట్టాడు. ఆయన ఆ మూలకు వచ్చినప్పుడు లేచి చూడటానికి కొరకై ఒక ఆకు పెట్టుకున్నాడు. ఆయన ఒక మూలకు వచ్చినప్పటికీ ఎలాగో తెలుసా? అటు ఇటు చూచుకుంటూ వీధిలో నడుచుకుంటూ వచ్చుచున్నాడు. శిష్యులు చెప్తున్నారు, ప్రక్కకు తొలగండి, క్షమించండి. రోగులైన జనులు, పసిబిడ్డలు మొదలైన వారంతా అక్కడ ఉన్నారు. క్షమించండి, ప్రభువు ఎంతగానో అలసి ఉన్నాడు. గత రాత్రి ఘనమైన ఆ కూటం వలన పెద్దలైన మీరు ప్రక్కకు తొలగి ఆయన వెళ్ళనిస్తారా? మంచిది, ఆయన పట్టణంలోకి వెళుతున్నాడు, దయచేసి ప్రక్కకు తొలుగుతారా? ఇక్కడైతే జక్కయ్య చుట్టు మీద కూర్చుండి ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. యేసు నేరుగా చెట్టు కిందకి వచ్చి ఆగిపోయాడు. పైకి చూచి, జక్కయ్య, ఆ కన్నుడి దిగిరా, నేను ఈ రోజు నీ ఇంటిలోకి వచ్చి భోజనంకు రానై ఉన్నాను. నేను ఈ రోజు అది నాకు సరిపోతున్నది. అతను ఎక్కడ ఉన్నాడని ఆయనకు తెలుసును. అతని యొక్క పేరు, అతను ఎవరైనది ఆయనకు తెలుసు. అది అంతే చాలు నాకు. అది ఆయన మెస్సయే అది చేస్తాడని మనకు తెలుసు. నిజం. కాబట్టి తనతో ఆయన భోజనానికి వెళ్ళవలసి ఉండెను. అది భోజనము కొరకైన దినము అని చెప్పబడినది. ఎంతటి గంభీరమైన సమయం అది. అది మనకు జ్ఞప్తి ఉన్నది. చూశారా, సాక్ష్యపు కూటమి జరిగిపోతున్న సమయం అది ఉంటున్నది. ఈ శిష్యులందరూ అక్కడ సముద్రం మీద ఉండి సాక్ష్యమిస్తున్నారు. అక్కడ దక్షిణ దేశంలో ఆ నల్లని రాత్రి పూట ఒక చోట చీకటి ఛాయలు ఆవరించి ఉన్నవి. ఆ సాతానుడు కొండ మీదకి కదిలిపోయి క్రిందగా చూశాడు. ఆ సాక్ష్యపు కూటమును అతడు చూశాడు. ఆయన అక్కడ వారితో ఉండకుండా వాడు చూశాడు. ఇక అది వాడికి తరుణం సుమా. చూస్తున్నారా,
తిరిగి ఆ దృశ్యం పునరావృతం అవుతున్నది అని నేను అనుకుంటున్నాను. వారు కలిగి ఉన్న ఉద్యమంలోని ఉత్తేజం ఆయన లేకుండడు చేత ఆగిపోయినది. ఈ రోజు అది ఎంతో మన మధ్య ఉన్నదని నేను అనుకుంటున్నాను. అది ఈ గందరగోళ సమయంలో మనం సాక్ష్యమిచ్చిన ఈ గొప్ప ఉద్యమం తర్వాత అది లోకాన్ని ముచ్చివేసినది. ప్రతి దేశము ఉద్యోగ మంత్రి కాంతులు కలిగి కట్టుకున్నవి. గొప్ప గొప్ప స్వస్థత కుటాలు వేల 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 మందిగా ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దాని యొక్క ఉత్తేజం వలన ఆయనది చేయుట మేము చూశాము, ఆయనది చేయటం మేము చూశాము అని శిష్యులు ఎలాగ చెప్పారు. ఆయన లేకుండగానే మనం అలా అయిపోయామని నేను తలస్తున్నాను. ఉద్యోగం మనకు అనుగ్రహించిన ఘనమైన తరుణాలను మనం విడిచిపెట్టాము. ఎంతో ధనం మనం సంపాదించిన తరుణాన్ని మనం వదులుకున్నాం. మందిరాలను, గొప్ప గొప్ప భవనాలను, మిలియన్ల డాలర్ల విలువ గల పెద్ద స్థలాలను, పెద్ద పాఠశాలలను, విద్యా సంస్థలను, మన సంఘ శాఖల విస్తరణలను, ఇట్టి తరుణాలను మనం వదులుకున్నాం. ఆ తర్వాత మన కమ్యూనిజం కానిదని మనం ఈ రోజు మాట్లాడదే అందంతా వదులుకున్నాం. మొదటి విషయం ఏంటో తెలుసా? కమ్యూనిజం కానటువంటి మన యొక్క పెద్ద పెద్ద సంఘ శాఖల ప్రణాళికలను సాతాను చూశాడు. లక్షల కొలది ప్రణాళికను మనకున్నవి. మన యొక్క పాతకాలపు ప్రార్థనా కుటాలు, పరిశుద్ధాత్మ బాప్తిసం తిరిగి పొందుకునుట మనము వదులుకున్నాం. ఎంతవరకనగా అగ్ని ఆరిపోయేంత వరకు. నీవు కేకలు వేయగలవు, ప్రజలను బలిపీఠం మీదకు వచ్చుటకు ప్రయత్నాలు చేయగలవు. వారు చచ్చిన వారి వలె భయంకరంగా వస్తారు. సేవకులను వచ్చి వారితో కలిసి ప్రార్థించమని అడుగుతారు. ఓ నన్నెందుకు వారు అడుగుతారు. వారు ఎక్కడికి చేరుతారు. వారిని నీవు తీసుకురావడం కష్టతరం అవుతున్నది. కొద్ది నిమిషాల పాటు వారు ఎక్కడ నిల్చుంటారు, నీ వైపే చూస్తారు, తిరిగి వెళ్లిపోయి వారి స్థానాల్లో వారు కూర్చుంటారు. నాకైతే అది నిప్పు చల్లారిపోయినది. ఒకటి జరిగినది. నండి, మనకు కావలసింది ఏంటి? ఒక ఉద్యోగం కావాలి. పాపులు క్రీస్తు వైపు చూచి పశ్చాత్తాపతులై చేతులు పైకెత్తుకుంటూ వేదిక ఎద్దుకు పరిగెత్తి కనికరము కొరకై కేకలు పెడుతూ సంఘము దేవుని మహిమతో నిండినదై అగ్ని జ్వాలలతో నిండిపోతున్నది. మన యొక్క అవకాశాలు, అర్హతలు మన సంఘ శాఖలు విస్తరింప చేసుకుంటుకే, మన యొక్క దైవ సేవకులను విద్యావంతులుగా చేరుకొరకై పెద్ద పెద్ద పాఠశాల మనం కట్టాము. 6 కంటే అధములుగా దేవునికి వారిని చేరుకొరకై పంపుతున్నాం. అక్కడికి విద్య ద్వారా దేవుడు తెలియచేయబడ్డాడు. వేదాంత విద్య ద్వారా ఆయన తెలియచేయబడ్డాడు. దేవుడు విశ్వాసం ద్వారా తెలియచేయబడతాడు. నీవు దేవుని వివరించలేవు, ఆయన వివరణకు దూరంగా ఉంటాడు. ఏమి జరిగిందో చూడు. పెంతెకోస్తు వారమైన మనం పెంతెకోస్తుగా ఉండటానికే ప్రయత్నం చేస్తాము. మన యొక్క స్త్రీలు పొట్టిగా వెంట్రుకలు కత్తిరించుకుంటారు, మేకప్లు చేసుకుంటారు. మన పురుషులు అందుకు అంగీకరిస్తారు. మన యొక్క దైవ సేవకులు వాటిని అనుమతిస్తారు. దాని గురించి ఒకటి చెప్పడానికి వారు భయపడతారు. వారు చెప్పినట్లయితే సంఘం వారిని పంపివేస్తుంది. ఏది యొద్ద నుండి అడుగు మధ్యం వరకు మనకు దేవుని ఇల్లు శుభ్రపరచకపోతే అది అవమానమే, అది హీనమైన విషయం. కొంచెం కాలం క్రితము కొంతమంది నా ఎదుకు వచ్చి నాతో ఇలా అన్నారు, సహోదర అబ్రహాం, ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారు, అయితే నీవెప్పుడు కూడా వారి ఎల్లా బొబ్బరింతలు పెడతావు. స్త్రీలు పొట్టి వెంట్రుకలు పెట్టుకున్నందుకు మొదలుగా వాటి నిమిత్తము బొబ్బరింతలు పెడుతుంటావు అని అన్నాడు. నేను చెప్పాను, అది ఆమె కలిగినట్లయితే ఆమెకి అవమానం అని బైబిల్ తెలుపుతున్నది. ఆమె అలాగ చేసినట్లయితే ఆమె భర్తను ఆమె అవమానపరుస్తుంది. నీవు దేవునికి దూరమైపోయావని నిజంగా అది యొక్క గుర్తై ఉంటుంది. గుర్తుంచుకో, సంసోను విషయంలో పొడవాటి వెంట్రుకలు నాజీరు చేయబడిన వాడికి గుర్తు. అతను లోకం నుండి వేరై ఉన్నాడు. దేవుని వాక్యం నిమిత్తమై స్త్రీలైన మీరు మీ వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే మీ నాజీరు గుర్తును మీరు తృణీకరిస్తున్నారు. బైబిల్కి బదులుగా మీరు హాలీవుడ్ కు వెళ్లిపోయారు. బైబిల్ చెప్తుంది వారు క్షవరము చేసుకొనకూడదు అని. చూశారా, అది అవమానము. మరి దైవ సేవకులు అది చెప్పకపోయినట్లయితే, ఈ మనుషుడు నాతో అన్నాడు, ఎందుకని నీవు స్త్రీలను అలా వదిలివేయకూడదు? వారు నిన్ను ఒక ప్రవక్తగా గౌరవిస్తున్నారు కదా. నేను చెప్పాను, నేను ఒక ప్రవక్తనని నేను ఎప్పుడు చెప్పలేదు. అతను అన్నాడు, వారు నిన్ను ప్రవక్తగా గౌరవిస్తున్నారు. ఆత్మ సంబంధమైన వరాలు ఏ విధంగా పొందుకోవాలో బోధించు, ఒకటి చేటును ఉపదేశించు, పెద్ద పెద్ద విషయాలు
నీ వారికి బోధించవలసి ఉన్నది. నేను చెప్పాను, వారి యొక్క అ, ఆ, ఇ అవే వారు నేర్చుకోకపోతే ఆల్జీబ్రా గణితము నేను ఎలా వారికి బోధించగలను? దాన్ని గూర్చి శుభ్రతగా వారు జీవించగలరు. నీవది ఎలా చేయగలుగుతావు? మొదటి వస్తువు దగ్గరికి వెళ్ళు. సంవత్సరాల తర్వాత దేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా అది హీనత చెందుతూనే ఉంటున్నది. ఎక్కడో ఒక చోట తప్పు ఒకటి ఉన్నది. అది వాక్యముల్లో లేదు. మనకి ఉద్యోగ మంటలు లేవు, అందులో ఆశ్చర్యము లేదు. ఇల్లు శుభ్రత సమయము మనకు కావాలి. మనము తిరిగి వచ్చే వరకు దేవుడు దాన్ని చేయడు. దేవుని యొక్క గృహ శుభ్రత సమయం మనకు కావాలి. పురుషులైన మీరు పొట్టి చొక్కాలు మీ భార్యలు ధరించడం మీరు అంగీకరిస్తున్నారు. మెథడిస్టులు, బాప్టిస్టులు కాదు, పెంతెకోస్తు వారు. అవును, పైకి భక్తి కలిగిన వారు ఉండి లౌకిక సంఘపు కాలము నిలివెచ్చినది. పెంతెకోస్తు పేరు పెట్టుకున్నది అంతే. పెంతెకోస్తు ఒక పేరు కాదు, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మ యొక్క అనుభవం. అది ప్రజలను శుద్ధి చేస్తున్నది. మనకి గొప్ప స్వస్థత కోరికలు మొదలైనవి ఉండవు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎక్కడో ఒక చోట ఒక తప్పు జరిగిపోయినది. మనం ప్రయత్నాలు చేయడం చూచినవాడు సతానుడు. దాన్ని గురించి మనం ఏదైనా చెప్తే వారి సభ్యత్వాన్ని వారు మారుస్తారు. గుర్తుంచుకో, క్రైస్తవుల్ని బుజ్జగించనవసరం లేదు. క్రైస్తవులనగా కరుకుదేరిన వారు దేవుని యొక్క పురుషులు, స్త్రీలు. వారు దేవుని కొరకై నిలబడేవారు. ఎవరేమి చెప్పినప్పటికీ లేక ఎవరేమి అనుకున్నప్పటికీ కూడా దేవుని కొరకై నిలబడేవారు. వారు నీ వారిని బ్రతిమలాడిన అవసరం లేదు. నీ వారిని భిక్షమెత్తన అవసరం లేదు. నీ వారికి వాసనలు పోయిన అవసరం లేదు. బుజ్జగించిన అవసరం లేదు. అవి సంకర జాతి మెతక నేల మొక్కలు. అవి వాటి వల్ల ఉపయోగమే లేదు. వారు దేనిని పుట్టించలేరు. ఒకటి నాకు గుర్తొస్తుంది, అది పక్షులు గూడు కట్టుకునే కాలం. చిన్న పిట్ట పిల్లలు గడ్డి పీచులను వాటి గూళ్ళలోకి తీసుకుని వెళ్లడం నేను గమనించాను. అవి గూళ్లు కట్టుకోవడానికై ఎంతో కాలం పట్టలేదు. వాటి చిన్న గుడ్డులు పొదుగుడు కొరకై. ఇది మీకు తెలుసా? ఒక చిన్న పిట్ట తన గూటిలో గుడ్లు పెట్టి ఆ గూటిలో ఉన్న గుడ్ల మీద కూర్చుంటుంది. ప్రతి నిమిషానికి వాటిని కదిలిస్తుంది. వాటిని కాళ్ళతో కదిలిస్తూ వాటిపైన కూర్చుంటుంది. ఆ గుడ్లను అది చల్లార్చినట్లయితే అవి వాటికి ఒక్కసారి వేడి పుట్టించిన తర్వాత అవి పొదగవు. అది అలా ఎగిరిపోయి నోటి నిండా ఆహారం తీసుకుని తిరిగి వచ్చి వాటిపైన కూర్చుంటుంది. ఆ పెద్ద తల్లి పక్షి ఆ గుడ్ల పైన కూర్చుంటుంది. ప్రతి 2 నిమిషాలకు వాటిని త్రిప్పుతుంది. తన త్యాగముతో, తన యొక్క ఉపవాసముతో ఉండి గూటిలో ఉండి పైకి లేవలేనంతగా బలహీనమవుతుంది. అయితే ఆ తల్లి పిట్ట మగపిట్టతో సంబంధము కలిగి ఉండకపోతే ఆ గుడ్లు పొదగవు. అవి అక్కడే గుట్టులో ఉండి కుళ్ళిపోతవి. అయితే ఆ తల్లి పిట్ట మగ పిట్టతో సంబంధము కలిగి ఉండకపోతే ఆ గుడ్లు పొదగవు. అవి అక్కడే గూటిలో మురిగిపోతవి. పెంతెకోస్తు మగపక్షి అయిన యేసుక్రీస్తుతో కలిసి ఉండే సమయం లేనట్లయితే మనకి మిగిలేది గుడి నిండా మురిగిపోయిన గుడ్లు తప్ప మరొకటి కాదు. విశ్వాసాన్ని తృణీకరించి ఎక్యుమెనికల్ కౌన్సిల్లోకి అనగా సార్వత్రిక సభలోకి వెళ్లిపోతూ అది గంభీరమైన విషయమని పిలుస్తూ పోపు ప్రక్కనే కూర్చొని ఆహా ఇది ఆత్మ సంబంధం అని చెప్పుట. పెంతెకోస్తువారైన మీరు లోకపు సంగతి ఏంటి? అలాంటి సంగతులు జరుగుదామని బైబిల్ పలికినది మీకు తెలియదో? కేకలు వేయుచున్న మనము కారణం మెథడిస్టులు, బాప్టిస్టులు ఇంకా మొదలైన అలాంటి వస్తున్నవి లోపలికి. నిద్రపోతున్న కన్య నూనెను కొనటానికై వచ్చిన సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడని మీకు తెలియదా? వారు నూనెను పొందలేదు. చూశారా? రాకడ రహస్యంగా వస్తున్నది. ఎత్తబడుట ఈ సమయంలో ఒకానొక దినాన అది జరుగుతుందని నీకు తెలియదు. అది జరిగిపోతుంది. ఏం జరిగిందో నీవు ఆశ్చర్యపోతావు. యోహాను భూమిపైకి ఎలాగ వచ్చాడో ఆ విధంగా అని బైబిల్ చెప్తుంది. ఏలియా మొదట రావాల్సి ఉన్నది అని వారు ఆయన అడిగారు. ఆయనైతే ఇలా చెప్పాడు, అతడు ఎప్పుడో వచ్చాడు, అది మీకు తెలియదు. అది అలాగే జరుగుతుంది. ఒకానొక దినాన వారు చెప్తారు, మహాశ్రమకాలం ముందుగా ఇది జరుగుతుందని నేను అనుకున్నానే అని అంటారు. అక్కడ జరుగునని నేను అనుకున్నానే. ఆ మాటలు తిరిగి వస్తవి. అది ఎప్పుడో జరిగినది. అది మీరు ఎరగలేదు. రేపు తలంచక మునిపే అది జరగవచ్చును. ఓ సంఘమా, మేల్కో. నేను దాన్ని వదిలిపెట్టడం మంచిది. నేను సిద్ధాంతం కొరకు ఇక్కడికి రాలేదు. ఒక ప్రక్కన మీరది పొందుకోవడానికి కొరకై దాన్ని కొంచెం రంధ్రం చేద్దామని నేను తలంచాను. సహోదరుడా, గుర్తుంచుకో, సాతానుడు ఈ గొప్ప ప్రణాళికలను చూశాడు. ఒక సంఘం ఒక దాన్ని మించి పరుగులు తీస్తున్నది. ఒక సంఘ శాఖ ఒక దాన్ని మించి పరుగులు తీస్తున్నది. వారికి ఒక మానసిక పరీక్ష పెట్టడానికి కొరకై, వారిలో ఉన్న నిరక్షరాస్యతను తుడిచిపెట్టిన కొరకై, స్వార్థ పొలంలోకి ఒకరు వెళ్ళక ముందు ఒక మానసిక పరీక్ష పెట్టుట కొరకై పరుగులు తీస్తుంది. పెంతెకోస్తు అది ప్రెస్బిటేరియన్ కాదు, అది పెంతెకోస్తు.
పెంతెకొస్తు వారిలో ఒక పెద్ద గ్రూపు అది. ఆ వర్గము వారికి ఒక మానసిక పరీక్ష అవసరమై ఉన్నది. మిషనరీలు సువార్త పొలాలకు వెళ్ళక ముందు వారిని అది చేస్తారు. అలాంటి పరీక్ష వల్ల ఏంటి ఫలము? వారికి ఒక పరీక్ష ఉన్నది. ఆరంభంలో ఒక పెంతెకొస్తు పరీక్ష ఉండెను. దేవుని శక్తి పై నుండి అగ్ని దిగివచ్చే వరకు మేడగదిలో వారు కనిపెట్టారు. అది ఒక పరీక్ష, ఒక లోక సంబంధమైన పరీక్ష కాదది. సగము త్రాగిన మానసిక సాతాత్విక వేత్త అక్కడ నిలబడి మనసును కొద్దిగా ఒక విధంగా ఒలికింపచేస్తూ నీవంతా చెడగొడతావు అని చెప్తాడు. ఎప్పుడది ఆత్మ సంబంధమైన ఒక మనుషుడు నిజంగా భయస్తుడని అది రుజువు చేస్తున్నది. అందులో అతడు చేరుటకు అతడు ఆ స్థితి ఎందు ఉండవలసి ఉన్నది. కాబట్టి నీవు అక్కడే ఉన్నావు. గమనిస్తున్నారా? సంవత్సరాల తరబడిగా దేవుడు ఏది చేడుకై యత్నిస్తున్నాడో దాన్ని కలుపు చేయుటి. వెంటనే వారి యొక్క ప్రణాళికలతో తిరిగి వారు వస్తారు. అనేక మంది ప్రజలు కూడి వచ్చినట్లయితే వారు వీరావేశము కలిగిపోతారు. వీరందరినీ నేను అసెంబ్లీ వారిగా చేసినట్లయితే, వీరందరినీ నేను ఏకత్వం వారిగా చేసినట్లయితే, వీరందరినీ నేను మెథడిస్ట్ వారిగా చేసినట్లయితే అని చెప్తారు. మెథడిస్ట్ వారు అందరినీ మెథడిస్ట్ వారిగా చేడుకొరగై ప్రయత్నం చేస్తారు. బాప్టిస్టు వారు వారందరినీ బాప్టిస్టు వారిగా చేడుకొరగై ప్రయత్నం చేస్తారు. పెంతెకొస్తు వారు వారందరినీ పెంతెకొస్తు వారిగా చేడుకొరగై ప్రయత్నాలు చేస్తారు. ఓ, నీవు దాన్ని ఏమీ చేయలేవు. జగదుత్పత్తి నుండి దేవుడు వారిని నిర్ణయించాడు. మనము సువార్త ప్రకటించవలసి ఉన్నది అంతే. అయితే మన యొక్క పెద్ద ప్రోగ్రాములు లేక ప్రణాళికలు ఆ అగ్ని లేకుండానే సాగిపోయినవి. మనము సాగిపోయి మనము ఇంటిలోని అగ్ని ఎటువంటిదో అటువంటిది తయారు చేసుకున్నాము. మన యొక్క కమ్యూనిజం చొరబడి ఏమి జరుగుతుందా అని భయపడుతున్నాం. అయితే ఇది మీకు తెలుసా? ఆ పెద్దది కమ్యూనిజం కాదు. అది మీకు నన్ను చెప్పనివ్వండి. నేను కమ్యూనిజం కొరకై భయపడలేదు. ఓ, పెంతెకొస్తువారైన మీరు ఎందుకు నేను భయపడుతున్నానంటే ఈ ఎక్యుమెనికల్ కౌన్సిల్ అంటే ఈ సార్వత్రిక సభ మిమ్మల్ని స్వీకరించబోతున్నది. అందుకు భయపడుతున్నాను. అదే విషయం. అది మృగము యొక్క ముద్ర రూపములో రావడానికి సంసిద్ధంగా ఉన్నది. అది నీవు కలిగి ఉండబోతున్నావు. ఎందుకంటే నీ ఒక సంస్థాపక సంస్థ కాబట్టి నీవందులోకి వెళ్ళవలసి ఉన్నది, లేదా అందులోండి బయటకు రావాల్సి ఉన్నది. అదే విషయం. ఎవరైనా జ్ఞానం గల ఆత్మ సంబంధి అయిన మంచి మనిషి అది ఎరుగుతాడు. సముద్రం మీద మరొక సాక్ష్యం మనకు అవసరమై ఉన్నది. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పెంతెకొస్తు వారు ఊరకే దాన్ని అలా మృంగివేస్తున్నారు. దారం మునక ఎటువంటి గంభీరమైన విషయం అది. మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు మరియు పెంతెకొస్తు వారు మీరెక్కడ ఉండుట కొరకై మీరు మీ ఘనమైన అపోస్తల సిద్ధాంతాన్ని తృణీకరించవలసి ఉన్నది. వారు అదే చేయవలసి ఉంటున్నది. అందులో మీరేమి చేయలేరు. అదంతా రోముతో ఒకటైపోయినది. ఏదైతే రుజువు చేయబడినదో ఖచ్చితంగా ఆ విధంగానే లేఖనము అదే చెప్తున్నది. ఈ స్థితిలోనికి వచ్చిన కొరకై ఈ విషయాలు అనుమతించు బోధకులైన మీ విషయమేంటి? ప్రజలకు హెచ్చరిక చేయకుండా ఉండు బోధకుల విషయమేంటి? వారి హస్తాలు దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది సుమా. ఈ ఇబ్బంది సమయం నుండే వారు ఇబ్బందుల్లో ఉన్నారు. కమ్యూనిజం చొచ్చుకోలేదు. అది సార్వత్రిక సభ ఆ గుంపునంతా మింగవేయబోతున్నది. గుర్తుంచుకోండి, అది ఎప్పుడు జరుగును అని మీరు చెప్తే అదెంతో ఆలస్యమైపోయినది. మృగపు ముద్రను మీరు తీసుకున్నారు. అలాగైతే మీరు దానికి సంబంధించిన వారు. మీరెక్కడ దానికి దూరం కాగలరో మీరెక్కడకు వెళ్ళటం మంచిది. అవునండి, దేవుని రాజ్యములో ముద్రించబడుడి. క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు మరోమైన శరీరం అవుతున్నది. పరిశుద్ధాత్మల దానిలోనికి అది బాప్తిసం పొందుకుంటున్నది. అందులో చేయటం వల్లే కాదు, అందులోకి తీసుకుంటం వల్లే కాదు, అందులో మాట్లాడటం వల్లే కాదు, అందులో భాషలు మాట్లాడటం వలన కాదు, అందులో కేకలు పెట్టడం వల్ల కాదు, నీవు అందులో జన్మించడం వలన, పరిశుద్ధాత్మల జన్మించడం ద్వారా. అవును, నిజం. ఇప్పుడు ఈ విషయాలు మనం గమనిద్దాము. హఠాత్తుగా ఇబ్బందులు వచ్చుట. ఓ, దయ్యం అటు చూచి ఇలాగన్నాడు. వారు 3 ఉద్రేకాలకు వెళ్తారు. వారు అక్కడ ఉండి కిందికి పైకి ఎగురుతూ కేకలు పెడుతున్నారు. మంచి ఆనంద సమయానికి చేరారు. ఇప్పుడు తెలుసా, వారిని ముంచి వేస్తే నా సమయం ఇది. ఇప్పుడు వారి యొద్దకు చేరుకుంటాను. కనుక అది కొండ దాటిపోయి తన విశ్వవాయువును ఊదుడుకు ప్రారంభించాడు. అద్భుతాలు జరుగు దినాలు గతించిపోయినవి. కేవలం వీరు వట్టి పిరికివారని నేను అనుకుంటున్నాను. విదేశాల పొలాలకు వారు వెళ్ళక ముందు వారికి మానసిక పరీక్ష ఉండవలసి ఉన్నదని నేను అనుకుంటున్నాను. పెంతెకొస్తు వారలారా, చూశారా, అతని విశ్వవాయువు వాక్యాన్ని చంపుతున్నది. ఓ, అది ఏదో ఒకటే నేను అనుకుంటున్నానే. నేను అదే నమ్ముతున్నాను. చూశారా, మిగతా సంఘర్షకులు చేసిన రీతిగానే నేరుగా వెనుకకు వెళ్లిపోవుట, వారు నడుస్తున్న రహదారిపైనే ఖచ్చితంగా నడుచుట వారు చేస్తారు. అది దాన్ని చంపుతున్నది. నీవెప్పుడైతే
నిర్ణయాత్మకం చేస్తావో అదే ఘడియలో అది దాన్ని చంపుతున్నది. అది ఎప్పుడు కూడా అంతే, అది ఎప్పుడు అలాగే చేస్తున్నది. ఈ లౌకిక సంఘకాలంలో క్రీస్తు సంఘం బయట ఉన్నాడు, క్రీస్తు సంఘం యొక్క బయట ఉన్నాడు, తడుతూ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వారు నిలవలేరు, అది వారు వినలేరు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఘడిన మనం గమనిద్దాము. ఇబ్బంది లోపల ఉన్నది. అలాగైతే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అద్భుతాలు ఏ విధంగా జరిగి ఉన్నవో అవి అలాగే జరగట్లేదు. రోగులు రోగులుగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అది దేవుడు లేక దేవుని బట్టి కాదు, అది ప్రజల్లో ఉద్యోగం లేకపోవడం చేత. ఇక ఉద్యోగం లేదు, వారు కూర్చొని వింటారు, ఇంటికి వెళ్లిపోతారు. అది బాగానే ఉందనుకుంటున్నాను అని చెప్తారు. ఆసక్తి లేదు, ఆ ఆసక్తి లేదు. అక్కడ ఉండవలసిన ఒకటి అక్కడ లేదు. ఇక్కడే అర్కన్సాస్ లో జోన్స్బోర్ లో నేను ఒక చిన్న కూటం పెట్టినది నాకు జ్ఞాపకం వస్తున్నది. 15,000 మంది ఆ పట్టణంలోని కూటానికి, 15,000 మంది గల ఆ పట్టణములో ఆ కూటానికి 40,000 మంది ప్రజలు రావడానికి ప్రయత్నం చేశారు. ప్రతి బండ్లలో వారిని పనులు పెట్టారు. లోపలికి రావడానికై వారి జబ్బుపడ్డ పిల్లల పైన కాగితాలు పెట్టుకున్నారు. రాత్రి మగళ్ళు విడిచిపెట్టకుండా వారి స్థలాల్లోనే వారు కూర్చుని ఉన్నారు. వారి ప్రియులను పెట్టుకుని మాంస ముద్దలు లేక బొరుగులు సీసాలు తెచ్చుకోవడానికి వెళ్తారు. పగలు గాని పగలు కాకపోని అలాగే ఉన్నారు. అగ్నితో వారి గుండెలు మండుతుంటవి. చిన్న విషయం దేవుడు చేసినట్లయితే అగ్ని జ్వాలగా వారి మధ్య రగిలిపోతున్నది. వారిలో 100 మంది వస్తారు. 15 సంవత్సరాల క్రితం ఎలాగో ఈ రోజు రాత్రి ఆయన అదే దేవుడు. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించినప్పుడు ఏ దేవుడై ఉన్నాడో ఈ రాత్రి అదే దేవుడు ఆయన. అయితే అదేంటి, మనమంతా మన సంస్థాపక సంఘాలను కట్టుకోవడానికై కుతూహలము కలుగుతున్నాము. ఏది అది కట్టాలని, ఒకటి ఘనమైనది ప్రకాశమానమైనది కట్టాలని అలా ఉంటున్నాము. జోనస్ తో, మెథడిస్ట్ వారితో, బాప్టిస్ట్ వారితో, ప్రెస్బిటేరియన్లతో పోల్చడానికి ఉన్నాము. నీవు వారిలోని వారివి కాదు, కాదు, నీవు కాదు. వారైతే సంఘశాఖల సంబంధితులు, అది మంచిదే, వారితో వ్యతిరేకం చేయలేము. వారిలో అనేక మంది మంచి క్రైస్తవులు ఉన్నారు. అయితే అవిశ్వాసమైన ఆ గుంపులతో నీవు సహవాసము చేయకూడదు. దాని శక్తిని నిరాకరించు ప్రజలు, వారితో నీవు సహవసించకూడదు. ఈ విషయం తెలుసా? దాని ఇబ్బంది ఏంటో హాలీవుడ్ ను సంఘములోకి తీసుకురావడం కొరకై నీవు ప్రయత్నిస్తున్నావు. నీవు ప్రయత్నము చేయవలసిన విషయం ఏదనగా సంఘములో నుండి హాలీవుడ్ ను బయటికి పంపించవలసి ఉన్నది. నీవు అవును, నీ భవనాన్ని ఎంతో అందమైన దానిగా చేయడానికి నీవు ప్రయత్నిస్తున్నావు. నీ సంఘశాఖను ఎంతో పెద్దదిగా చేయటం కొరకై నీవు ప్రయత్నాలు చేస్తున్నావు. ఎంతవరకనగా ప్రజలు ప్రశంసను ఆకర్షించేంత వరకు. వారి ప్రక్కకు మనము వెళ్ళలేము, మన ప్రక్కకు వారిని చేర్చుకోవాలి. ప్రతిదీ ప్రకాశించడమే. గుర్తుంచుకో, హాలీవుడ్ లోకముతో తలుక్కుమంటున్నది, అయితే సువార్త విధేయతతో ప్రకాశిస్తున్నది. తలుక్కుమంటము, ప్రకాశించడము, వీటి మధ్య కొంత వ్యత్యాసం ఉన్నది. స్వార్థ విధేయతతోనూ, దినత్వంతోనూ, సాత్వికతోనూ, శక్తితోనూ ప్రకాశిస్తుంది. అయితే హాలీవుడ్ మెరుస్తుంది మరియు ప్రతి ఒక్కరూ తొందర కేకలు అందులోకి వెళ్లిపోవడం జరుగుతుంది. చూశారా, మనకది అవసరం లేదు. ఆ వెలుగులో మనం జీవించుట మనకు అవసరం. ఆయన చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారం పోగొట్టుకుంటే అది సువార్తలోని బలము. మన సంఘాల్లో ఒకటి కదిలించవలసి ఉన్నది. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మొదలగు వారంతా రావటానికి ఆశ కలిగి ఉండాలి. మనం సారము కలిగి ఉండవలసి ఉన్నది. ఉప్పు దప్పికను పుట్టిస్తున్నది, దప్పిక కలిగి చేస్తున్నది. ఉప్పు సంబంధము కలిగి ఉన్నట్లయితే సారము కలిగి ఉంటున్నది. అది సంబంధము కలిగి ఉండాలి. మన యొక్క గొప్ప గొప్ప మూఢతతో కూడిన ఉద్రేకాలు మెథడిస్ట్ వారితో, బాప్టిస్ట్ వారితో, పెద్ద పెద్ద సంస్థలతో, పెద్ద బిల్డింగులతో, నాజూకైన విద్యావంతులైన జనముతో, పెద్ద పాఠశాలలతో, పెద్ద కళాశాలలతో, ప్రతి దానితో పోల్చుటకు ప్రయత్నించుట. మనము మూఢత్వంతో వెళ్ళాము. అక్కడే ఇబ్బంది చొరవ చేసుకున్నదండి. ఆత్మ సంబంధమైన మనస్సు చుట్టూ చూచి ఇలా చెప్తుంది, ఇక్కడే ఒక్క నిమిషం, ఇక్కడే ఆగండి. మనమంతా కూడా ఆ సార్వత్రిక సభలో కలవబోతున్నామా? మన గుంపంతా అందులో చేరబోతున్నదా? నిజం, మీరు వెళ్తున్నారు. అది ఖచ్చితంగా వాస్తవమే. నీవు కనిపెట్టి చూడు, అది అవునో కాదు. నీవు ఖచ్చితంగా అవును అని బైబిల్ తెలుపుతున్నది. క్రీస్తు బయట ఉన్నాడు. రోముకు వెళ్లిన మొట్టమొదటి పోపు ఎదుట చంద్రుడు తనకు తాను నలుపైపోయాడు. గత రాత్రి ఆకాశంలో ఒక సూచనను నీకు చూయించుచు ముందుగా చెప్పబడినదే అది జరిగినది. ప్రభు ఎంతగా ఈ దినాన తన కార్యాలు చేస్తున్నాడు. అద్భుతం. ఆ తర్వాత ఈ కటిక చీకటి గడియల్లో వారక్కడే ఉండగని గాలులు పైకెగుతున్నవి. సమస్తమైన నిరీక్షణ ఎదురుతునులు గతించినవి. ఇప్పుడు నీ యొక్క సంఘశాఖ
సార్వత్రిక సభలోకి వెళ్లిపోయినట్లయితే నీవేమి చేయబోతున్నావు? మనము ఈ భూమి మీద కట్టిన భవనాలన్నీ, వాటి నిరీక్షణలన్నీ నిర్వీర్యమైపోతే ఏమి జరగబోతున్నది? అయితే ఇది తెలుసా, వారి కేకల వేటుకు సంసిద్ధపడుచుండగానే అన్ని ఆస్తులన్నీ లేక వారి యొక్క నిరీక్షణలన్నీ గతించిపోతాయి. వారు రక్షించుకోలేకపోయారు. అకస్మాత్తుగా ఆయన నేల మీద నడుచుకుంటూ వచ్చుట వారు చూశారు. చీకటి ఘడియల్లో నడుచుకుంటూ ఆయన వచ్చాడు. అదేంటో తెలుసా, ఆయన వారిని విడిచిపెట్టి పోయినప్పుడు అది జరిగిపోతుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ ప్రాంతంలో ఉన్న ఎత్తైన కొండ ఆయన ఎక్కి ఉన్నాడు. నీవు ఎక్కలేనంత ఎత్తునకు, నీవు చూడలేనంత దూరానికి ఆయన వెళ్లిపోయాడు. ఆయన ఎక్కిపోయాడు, ఎందుకంటే వారిని కనిపెట్టానికై. అవునా, ఇది రానయ్యున్నదని ఆయనకు తెలియను. ఈ దినం ఇక్కడే ఉన్నని ఆయన ముందుగా చెప్పి ఉన్నాడు. సదమ దినాల్లో ఎలాగుండెను, మనుష్య కుమారి రాకడ అప్పుడు మనుష్య కుమారుడు బయలుపడు దినమున అలాగే ఉండును. క్రిస్టియన్ వ్యభిచార సంతానం ఒక సూచన అడుగుతున్నారు. అది ఒక సూచన కలిగి ఉంటున్నది. వారు అప్పుడు ఎలాగ చేశారో అలాగే తిరస్కరిస్తారు. అయితే అది పునరుద్ధాన సూచన ఉంటున్నది. ఆయన ఇంకా సజీవుడై ఉండి అప్పుడు చేసినవే చేస్తున్నాడు. ఈ గంభీరమైన గడియల్లో శిష్యులందరూ కూడా మహాభయభీతితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పైకి ఎక్కిపోయాడు వారిని గమనించిన కొరకై. ఆయన కొండ మీద కూర్చుని వారిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన పర్వతాన్ని ఎక్కలేదు. అయితే ఆయన సమాధిలో ఉండి పైకి లేచాడు. చంద్ర నక్షత్రాలకు పైగా గాలిలో గుండా ఎక్కిపోయాడు. ఎత్తైన స్థలాల్లోనికి వెళ్లి ఆకాశముని చూచుస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నతమైన స్థానమందు కూర్చుని ఉన్నాడు. ఆయన కన్ను పెట్టిన గమనిస్తున్నది. మనను ఆయన గమనిస్తున్నాడని నాకు తెలుసును. ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఈ చీకటి ఘడియల్లో సంఘాలని గొప్ప ప్రణాళికలతో నిండిన ఈ సమయంలో వారికి కార్యక్రమం ఉన్నది. వారికి ఆ కార్యక్రమం ఉన్నది. మిగతా సంఘ శాఖలకు ఉన్న రీతిగా వారికి ఉన్నవి. మరి ఏం జరిగింది? ఆ గఢాంధకారపు గడియల్లో నిజమైన ఆత్మ సంబంధమైన జనులు ఆశ్చర్యపోయారు. ఏమి జరగబోతుందో, నా బిడ్డల వైపు చూడు, ఆ జనులు అంటున్నారు. నా భార్య వైపు చూడు, ఇది చూడు అని అంటున్నారు. వారు ఆదివారాన్ని వదిలివేశారు, లేక బుధవారం రాత్రి ప్రార్థనా కూటాన్ని విడిచిపెట్టారు. వారు వెళ్లిపోయి పెందలికడ వి లవ్ సుసి లేక అలాడదాన్ని టెలివిజన్ లో గమనిస్తున్నారు. దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారి వలె అలవాట్లు కలిగి ఉంటారు. నిన్న ఒక స్త్రీతో నేను ఈ విధంగా చెప్పాను. ఆమె ఎంతో బిరుసుగా బట్టలు కట్టుకుని ఉన్నది. నేనన్నాను, సహోదరి, ఆ బట్టలు చాలా బిగుసుగా ఉన్నవి. నేనది నీకు చెప్పడానికి అంత మంచిగా ఉండదేమో. అయితే తప్పలేదు నాకు. నీవు క్రైస్తవురాలవు. నీవొక అడ్డు బండను చేస్తున్నావు. మంచిది సహోదరు బ్రహ్యాం, విషయమేంటో తెలుసా, ఇటువంటిది మాత్రమే వారు తయారు చేసేది అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, వారింకా వస్తువులు అమ్ముతారు కదా, వారికి కుట్టు విషయాలు ఉన్నవి, అందుకు క్షమాపణ ఏమీ లేదు. అవును నా ప్రియ స్నేహితుడా, నేను ఒకటి చెప్తున్నాను. నిన్ను ఏరుకుంటూ కాదు, లేదండి, వేదనకరమైన స్థలంలో నుండి నిన్ను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఆత్మ నీలో ఉన్నంత కాలము నీవు దాన్ని చేయబోతావు. అవునా, దాని నుండి నీవు బయటికి రావాల్సి ఉన్నది. ఆ నేరారోపణను నీకు నీవే చేసుకోగలుగుతావు. అయితే నీకు చెప్తాను, నీ హృదయం ఏమై ఉన్నదో నీ ధనాగారమంతా అదే అయి ఉంటున్నది. నీకు చెప్తాను, నీ భర్త నీవెంతగా లిల్లీ పువ్వు వల్లే పవిత్రురాలుగా ఉండవచ్చు. ఓ యవ్వన స్త్రీ, నీ స్నేహితుడైన అబ్బాయి ఎడలా నీవెంతగా లిల్లీ పువ్వు వల్లే పవిత్రతగా ఉండవచ్చును. అయితే ఒక్కనొక దినాన నీవు వ్యభిచారం చేసినందుకు కొరకై దేవుడు నిన్ను జవాబు అడుగబోతున్నాడు. నీ వస్త్రము అలాగున్నందుకు నీవు నేరస్తురాలవే. యేసు చెప్పాడు, ఎవడైనా మోహపు చూపుతో ఒక స్త్రీని చుచితే అతని హృదయమందు అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు. ఆ పాపి అయిన మనుష్యుడు నీవు అతనికి చూయించుకున్నందుకు అతడు వ్యభిచారి అవుతాడు. ఆలోచించే పెంతెకోస్తు స్త్రీలైన మీరు, అది మీకు సిగ్గుచేటు. చూశారా, అది మీకు సిగ్గుచేటు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆ కారణము చేతనే నేను అది చెప్తున్నాను. ప్రేమ దిద్దుబాటు చేస్తుంది. ఎంతో ఎక్కువగా మూఢత ఉద్రేకాలలో ఉన్నాము. ఎంతో ఎక్కువగా మూఢమైన వస్త్రాలు ఆశించుట్లో ఉన్నాము. అది లోకవలే ఉన్నది. ఆయన చెప్పాడు, లోకమునైనను దానిలో ఉన్నదానైనా ప్రేమింపకుడి. మీరు అలాగ చేస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. నీవెంతగా భాషలు మాట్లాడినా నాకు అనవసరం. పైకి కిందకి ఎగిరినా, నాట్యం చేసినా నాకు అనవసరం. వెంట్రుకలు కత్తిరించుకుని అలాంటి వస్త్రాలు ధరించితే మీ పురుషులు అది అనుమతిస్తారు. మీ స్వంత ఫలాలు మీరు ఎక్కడ ఉన్నారో తెలియచేస్తున్నది. అది నిజంగా వాస్తవం. మనము అటువంటి గందరగోళములో ఉన్నామంటానికి ఎటువంటి ఆశ్చర్యము లేదు. కమ్యూనిజము గాలులు, సంఘాల గాలులు, సార్వత్రిక నిర్మాత్మకాల గాలులు, ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది కలిసిపోతున్న కాలము.
ఐక్యత అవుతున్న సమయము. కోలీలు దాన్ని గుచ్చి గలిబిలిలో ఐక్యత సంఘాలు అవుతున్నవి. రాజ్యాలకు ఐక్యరాజ్య సమితి వారు ఏకమవుతున్నారు. సంఘాలు ఏకమవుతున్నవి. ఇవన్నీ ఏమి చూయిస్తున్నవి? క్రీస్తు ఆయన యొక్క వధువు ఐక్యమవటానికి సంసిద్ధము చెందుతుందని అది చూయిస్తున్నది. అది ఏమై ఉన్నదో ఇది పలుకుతున్నది. ఈ విషయాల యొక్క ఛాయలని కూడా రాబోతున్న వాస్తవమైన దాన్ని చూయిస్తున్నది. ముగిస్తుండగా గమనించండి, ఎందుకంటే నేను ఆలస్యం చేశాను. ఇప్పుడు గమనించండి, అన్ని ఆశలు అడియాశలైన ఆ గొప్ప ఘడియల్లో ఇక ముందు మరెవరు లేని ఆ సమయంలో నీటి మీద నడుచుకుంటూ ఒకరు రావడం వారు చూశారు. మరి జాగ్రత్తగా వినండి, విషాదకరమైన విషయం ఏదంటే ఏ ఒక్కరైతే వారికి సహాయం చేయగలరో ఆ ఒక్కరిని కూర్చున్న వారు భయపడ్డారు. వారు అన్నారు, అది భూతం వల్లే ఉన్నదే, అది ఒక ఆత్మ కావచ్చునేమో. అవునా? అది మరలా పునరావృతము కాలేదా? దాని గురించి వారు భయపడ్డారు. ముందు సంగతులు చెప్పడంలో కూర్చి వారు భయపడ్డారు. ఒక విధమైన దయ్యపు శక్తిని కూర్చి భయపడ్డారు. అది ఈ దినమున జరుగును అని యేసు చెప్పినప్పుడు వారికి సహాయం చేయగల ఒక్కరే ఒక్కరు యేసుక్రీస్తు. ఇంకొక సంఘశాఖ కాదు, అందరూ కొడుకుని కాదు. అలాంటి ఇంకా పడు చేస్తుంది. నీకు సహాయం చేయు ఒక్కరే ఒకరు యేసుక్రీస్తు వారు మాత్రమే. అంత్య దినాల్లో ఈ రూపంలో తిరిగి ఆయన వస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క రాజ సంతానానికి వాగ్దాన సంతానము అబ్రహాము వద్దకు రాకమునుపు అదే సంగతులు చూచెదరని యేసు చెప్పి ఉన్నాడు. వాగ్దానపు కుమారుడు రాకముందు దేవుడు తానే శరీర రూపమును ప్రత్యక్షమై యేసు చేసినవే చేయను, ఆయన చేస్తానని చెప్పినవి కడవరి దినాల్లో ఏమి జరుగునని చెప్పినాడో అవే ఇక్కడ ఆ వాగ్దానాన్ని డజన్ల కొలది పెట్టబడి ఉన్నవి. జరగవలసినవన్నీ నీ ముందే పెట్టబడి ఉన్నవి. సంఘాలు అది స్వీకరించడానికి తమ చేతులు చాచి ఉంచవలసిన సంఘాలు, నేను దాని గురించి కొద్దిగా భయపడుతున్నాను, అది మా వర్గానికి సంబంధించినవి కాదే అని అంటున్నారు. చూశారా? దాన్ని గురించి వారు భయపడుతున్నారు. క్రీస్తు వద్దకు వారిని తీసుకుని వచ్చే ఒకటేదనగా క్రీస్తే. అది భయపెట్టేదని వారు భయపడుతున్నారు. ఓ, నాకు తెలియదు, ఒకవేళ అది భూతము కావచ్చునేమో. చూశారా? దాని గురించి నాకు తెలియదు. వారు భయపడే ఆ ఒక్కటే వారికి సహాయం చేయగలదు. ఏర్పరచుకున్న ఆ సంఘానికి నిరాశలోని ఆ నిషేధ గడియల్లో ఆ గుంపు అక్కడ కూర్చొని అది భూతమేమని భయపడ్డారు. దానితో వారికి ఏమీ పని లేదు. ఆ తర్వాత ఆ మధురమైన స్వరము, భయపడికుడి నేనే అని వచ్చినది. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన కాడా? ఆయన వాక్యము గాక మరొకటి కాలేడు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. భయపడకుడి, అది నేనే అని ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట మీకు వినబట్లేదా? కళ్ళ వంచుకుందాము. పరలోకపు తండ్రి, సాయంకాలం విడిగా ఉన్నది, ఘడియలు అంధకారముగా ఉన్నవి. బలిపీఠం దగ్గర నుండి ఏ విధంగా అగ్ని వెళ్లిపోయినది. నీవు పొలములో పరిగను ఎరుతున్నావు. నీవు ఏ విధంగా చెప్పియున్నావు, పరలోక రాజ్యం ఒక మనుష్యుడు వల తీసుకుని సముద్రంలోకి పోయి అందులో అది వేసి అది బయటకు తీయగా రాజ్యము ఆ విధంగా ఉన్నది. ప్రభువైన దేవా, ఒక దినాన నీటి లోపల ఉన్న ఆ ఆఖరి చేప అన్ని విధములైనవి అందులోనికి వచ్చినని నీవు చెప్పితివి. ఆ సువార్త వల్ల అన్ని విధములైనవి పట్టుకుంటున్నది. అది తాబేళ్లను, గాజురొయ్య చేప, సాలెగుడు పురుగులు, సర్పములు, పాకివాని చేప మొదలగువన్నీ పట్టుకుంటున్నది. అది ఏది పట్టుకుంటుందో మాకు తెలియదు. అయితే నీవు కొన్ని చేపలు కూడా అందులో ఉన్నవి. నీ ఆధిపత్యని వాడవు నీవే. త్వరగా తాబేళ్లు, గాజురొయ్య తిరిగి నీటిలోనికి వెళ్లిపోయి బురదగుంటలోకి చేరుతవి. అయితే ఒకానొక దినాన ఆ ఆఖరి చేప ముందుగా నిర్ణయించబడిన శరీరంలోనికి ఆఖరి భాగము ఏటిలో నుండి లాగబడుతుంది. లూథర్ కాలములో, వెస్లీ కాలములో, అలెగ్జాండర్ క్యాంబెల్ కాలములో, జాన్ స్మిత్ కాలములో, కాల్వే, నాక్స్, ఫిన్నే, షాంకీ మొదలగు వారి కాలాలలో, పెంతెకోస్తు వారి కాలములో, ఎఫ్ఎఫ్ బోస్వర్త్ కాలములో, ఫ్రోచ్మెన్ మొదలగు వారి కాలములలో నీవొక వలను విసితివి. బిల్లీ సండే ఇంకా తత్సంబంధమైన వారి కళలలో నీవు వలను విసిరితివి. ఇప్పుడు నీవు ఇంకా సముద్రాన్ని కలయబెడుతున్నావు ప్రభువా. అక్కడ ఇక్కడ కూర్చున్న వారిలో ఒకరున్నారా? అలాగైతే ఆ బావి యొద్ద ఆ స్త్రీ వలె వారందరూ కాక చెట్టు చివరకు ఆమె వ్యభిచార స్థితిలో కూడా నీవే మెస్సయ్యావని ఆమె గుర్తించగలిగినది. ఆమె ఆ సూచన చూచినది. అది అదే
నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. ఆయన మెస్సయ్య అయి ఉండునని ఆమెకి ఎలాంటి తలంపు లేదు. మేం మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పినది. లేక మరో మాటల్లో మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు ఆయన మాకు తెలియచేయను అని ఆమె చెప్పినది. నేనే ఆయనని నీవు చెప్తున్నావు. అది అదే. ఈ రాత్రిలో ప్రభువా, వారది చూచిదిరి కాక అది ఆయనే. భయపడవద్దు, అది వాగ్దానము. ప్రభువా, రోగులు స్వస్థపరచండి, నశించిన వారిని రక్షించండి, ఖాళీగున్న వారిని నింపండి. అమ్మాయి మార్గన వచ్చిన వారు ఆయన మనకు పరిచయం చేస్తున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ భవనములో ఆయన దైవిక సన్నిధి వలన మా హృదయాలు మండలేదా అని మేము ఈ రాత్రి చెప్పుదుము కాక. ఆయనవు నీవే అని ఎలా గ్రహించగలిగారు వారు? వారు నిన్ను లోపలకు ఆహ్వానించగా వారి నేత్రాలు తెరవబడిను. మాలో ప్రతి ఒక్కరము ఈ రాత్రిని ఆహ్వానించదము కాక, మేము దాన్ని అర్థము చేసుకోలేకపోయినప్పటికీ ఎలాగైనా నిన్ను ఆహ్వానించదము కాక, నిన్ను నీవు బయలుపరుచుకున్న మార్గము అది ఒకటి మాత్రమే. నీ యొక్క పునరుద్ధానం తర్వాత నిన్ను నీవు బయలుపరుచున్న మార్గం మేము గమనిస్తున్నాము. నీ సెలవుకు ముందు నీవేమి చేస్తున్నావో అదే విషయాలు నీవు చేశావు. ప్రభువా, ఈ రాత్రి రండి. నీవు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నావని నీవు చెప్పి ఉన్నావు. నీవు భూమి మీద శరీరీతిగా నిలబడిన దినాలలో నీవు చేసినట్లుగానే తిరిగి మా కొరకు చేయండి. తేలికైన హృదయాలతో వారు వెళ్ళిన రీతిగా మేము గృహాలకు వెళదాము కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ రాత్రి కుడికలో ఇది భయంకరంగా వేడిగా ఉందని నాకు తెలుసు. మనం బయటకు వెళ్లిపోవటానికి 20 నిమిషాలు ఉంటుంది. నేను చేసే కార్యాలను నేను ఎరుపు చేయను లేక ఆటంకపరచును. ఒక దాని ద్వారా నేను నడిపించబడుతున్నాను. నా జీవితంలో ఎల్లప్పుడూ అంతే. అది ఎల్లప్పుడూ నిజమే. బైబిల్లో ఉన్నదేదో కాకుండా ఇంకొకటి మరి ఏదేదో నాకు చెప్పబడలేదు. నేను దాన్ని ఆపు చేయలేను. దాని గురించి నేనేమి చేయలేను. అది ఎలాగైనా అది చేస్తుంది. నేను విధేయునైతే అది తప్పదు. అది అవసరమైన వారు ఒకరున్నారు. నేను నమ్మకస్తునిగా ఉంటాను. మహనీయుడైన అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఆ దినాన ఎవరి రక్తం గురించి నేను ఉత్తరవాదిని కాదు. నేను మీకు సత్యమే చెప్పగలుగుతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఓ స్త్రీ అది ఆలోచించేయి. కొద్దిసేపటి క్రితం నేను గర్భించిన మీరు, పొట్టి వెంట్రుకలు మొదలగునవి కలిగి ఉన్న మీరు, వీధిలో మీ చిన్న పిల్లవాడు కూర్చున్నట్లయితే, బుజ్జి నాన్న నీవు లోపలికి వచ్చినట్లయితే మంచిది నాన్న, బహుశా నాకు తెలియదు కానీ బహుశా వారు నీ మీదుగా బండి నడిపించుకుని పోవచ్చును అని నీవు చెప్తావా? నీ బిడ్డ నీవు ప్రేమించట్లేదు సుమా. అది నిజం. నీవెక్కడికి వెళ్లి అతన్ని లాక్కుని ఆ అపాయం నుండి కాపాడుతావు, లేదా లోపలికి వచ్చేలా అతను చేస్తావు. అవునా? అతను నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ విధంగా సువార్త నీవు కాపాడుతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన ఎద్దుకు వచ్చు ప్రతి కుమారుని ఆయన గద్దించి శిక్షిస్తాడు. నీవు శిక్షకు లోబడకపోతే నీ వెళ్లిపోయి కోపడినట్లయితే అలాంటప్పుడు నీవు దుర్భేచుకునుగా పుట్టినవాడవు. నీవు దేవుని బిడ్డవు కాదు. కాబట్టి గుర్తుంచుకో, అది లేఖనము సుమా. ఆయన యుద్ధ నుండి ఒక్క మాట 10 లక్షల జీవితకాలంలో 10 లక్షల మాటల కంటే ఎంతో ఘనమైనది. అది ఆయనే. ఆయన వాగ్దానం మనకు తెలుసు. ఆయన వాగ్దానం చేసిందేదో మనకు తెలుసు. తిరిగి కార్డులు మరలా ఇచ్చాడా? ఈరోజు కార్డులు ఇచ్చావా? అదేంటి? జే. అలాగే సరే, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటుకై సంఖ్య 1 నుండి ఆరంభిద్దాం. బహుశా అందరూ భవనంలోనే ఉండి ఉంటారు. జే సంఖ్య 1 చెదిరిపోయిన మన ఎదుర్కొనే ఉన్నది. ఒకసారి మనం ఈ విధంగా ఆరంభించాం. ఇక్కడ నుండి వెనుక నుండి ముందుకు, మరలా వెనక్కి. అయితే చెదిరిన వాటిగా అవి మన యొద్దే ఉన్నవి. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతి దినము వరుసలోనికి వచ్చుటకు తరుణం ఉన్నది. మీరు ఇక్కడ ఉన్నందుకని కాదు నా భావము. ఈ కుటుంబంలో ఉన్న వారికి ఇది ఎంతమందికి తెలుసు? సభికల్లో సుమారు 2 వంతుల స్వస్థత పొంది ఉంటారు. ఇక్కడ స్వస్థత పొందుకున్నట్లుగా. అవును, అది మీకు తెలుసును. చూశారా? ప్రార్థనకారుడు ఊరిక ప్రజలకు పైకి పిలుచుట కొరకే, వారి మధ్య పరిశుద్ధాత్మ వచ్చుట వరకే. ఎందుకంటే మీరు అలా చేయటానికి అలవాటు పడ్డారు కాబట్టి. ఇప్పుడైతే చివరికి మనం పొందలేము కూడా. ప్రార్థనా కార్డును మనము విడిచిపెట్టగలం. గత రాత్రి మనం చేసిన రీతిగా మనము ప్రార్థనా కార్డులు లేవు. మనకు ప్రార్థనా కార్డులు లేని వారి మధ్యకు పరిశుద్ధాత్మ వెళ్లిపోయాడు. నేను అనేకమైన విషయాలు చూశాను. దాని గురించి నేనేమి చెప్పలేదు. అది అవునో కాదో నాకు తెలియదు. అది వారి మీద అంధకారంగానే ఉన్నది. నేనది అలాగే ఉండనిచ్చాను. నాకు తెలియదు. వారిని పిలవటము ఉపయోగం లేదు. ఆయన ఏం చెప్తాడో అది నిజమే కనుక ఆయన ఏమి చెప్తాడో వినండి. అది జే అని నీవు చెప్పావు కదా. జే సంఖ్య 1. జే సంఖ్య 1. ఎవరైతే ప్రార్థనా కార్డు కలిగి ఉన్నారో మీ చేయి చూపండి. బిడ్డ, నీవు పొరపాటు పడి ఉంటావు. ఇంకొకరు క్షమించండి, అక్కడ గోడ వెనకాల. అమ్మా, ఇక్కడికి రండి. ఇప్పుడే వారు ఈ కార్డును ఇక్కడికి తెచ్చారు. సహోదరు బోర్డర్స్ లేదా మా అబ్బాయి బిల్లి, మీరు రాకముందు ఆ కార్డును కలుపుతారు. తర్వాత
మీరు కోరినట్లుగా కార్డులు ఇస్తారు మీకు. ఇది సంఖ్య 5 కావచ్చును, ఇది సంఖ్య 7 కావచ్చును, ఇది సంఖ్య 15 కావచ్చును, అది 95, మాకు తెలియదు. ఆ తర్వాత నేను వచ్చి నా హృదయంలో ఏమి ఉంటుందో అది ఏమైనప్పటికీ నేను అక్కడి నుండి పిలుస్తాను. కొన్నిసార్లు ఎంతమంది వరుసలో ఉన్నారో నేను లెక్క పెడతాను, దాన్ని ఒక్కసారి భాగించి జవాబు పొందుతాను. చూశారా? అలా కాకపోతే మొదట నా మనస్సులో ఏది వస్తే నేను పిలుస్తాను. సంఖ్య 1 జే, సంఖ్య 2, సంఖ్య 3, సంఖ్య 4, సంఖ్య 5, సంఖ్య 6, 7, 8, 9, 10 వారు రావచ్చును. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంచిది. అలాగ నేరుగా రండి. ఆగండి, ఒకటి ఇంకో దాన్ని వెళ్ళిపోయినది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవును, ఇక్కడ 10 ఉన్నది. మంచిది. 11, 12, 13, 14, 15 ఇంకా 5 ఉన్నారు. 1, 2, 3, 4, 5 మంచిది. 16, 17, 18, 19, 20 1, 2, 3, 4 నేను 4 మాత్రమే చూస్తున్నాను. 20 పలికాడా? మంచిదే. ఒక్కసారిగా అంతమంది నిలబట్టము నేను ఇష్టపడను. వీడితో వెళ్ళినట్లయితే అది త్వరగా అవుతుంది. ఇంకొకరికి మనం చేద్దాం, ఇంకా మరికొందరు ప్రయత్నం చేద్దాం, ఇక 5 ప్రయత్నం చేద్దాం. 21 నుండి 25 వరకు జైలు మీరు అంగీకరిస్తూ నిలబడండి. 21 నుండి 25 వరకు. 1, 2, 3 వెనకాల 4, 1, 2, 3, 4 అది 5. సరే, ఇక ఇప్పుడు ఆపుదాం. వరుసలో 25 ఉన్నారు. వారు క్రింద వరుసగా ఉన్నారు. ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను, ఇక 15, 16 నిమిషాల వరకు దేవుని దగ్గర కదలకుండా ఉండండి. అలాగ చేస్తారా? మీరు ఇది చేస్తారా? మీ హృదయాలు తెరవండి. నేను చెప్పినది గుర్తుంచుకోనండి. పాత సామెత చెప్పినట్లుగా బాతు వెనకాల నీళ్లు పడిపోతున్నట్లుగా మీ వెనకాల పడినివ్వకండి. అలాగ చేయవద్దు. ఇది ఆలోచన చేయండి. లేఖనములో లేనిది ఏదైనా నేను మీతో చెప్పినట్లయితే ఈ ఘడి యొక్క వాగ్దానం మీరు ఇక్కడ మేనేజర్ని కలుసుకుని దాని గురించి మీరు నాకు చెప్పుటకు మీరు బద్ధులై ఉంటున్నారు. అవును, వాక్యములో లేనిది నేను బోధించను. నేను వాక్యముతో నిలిచినట్లయితే అది ఆ విధంగానే ఉన్నట్లయితే అది బైబిల్లోనే ఉన్నది. బైబిల్లో లేనిది ఒకటి ప్రభు దూత నాతో చెప్పినట్లయితే అది ప్రభు దూత కాదు. అవును, వాక్యములో లేనిది కాకుండా మరొకటి ఏది ఆయన నాకు చెప్పలేదు. మీరే నాకు సాక్ష్యం పలుకువారు. 100 కొలది 1000 కొలదిలోను ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఏ ఒక్కసారి అయినా ఆయన ఏది తప్పు చెప్పలేదు. చెప్పినదేది జరగకుండా ఉండలేదు. వినండి, మేనేజర్ను అడగండి. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మీరు చూచున్నదంతా కూడా దాని యొక్క చిన్న భాగం. సహోదరులారా, అది అవునా? అక్కడే వ్యక్తిగత బ్రతుకులోను ఈ స్థలానికి వెళ్ళు, ఇది చూడు, ఇది జరుగుతున్నది, ఇది ఇక్కడ అని ఆయన చెప్పినట్లయితే అది అన్ని వేళల్లోనూ సంవత్సరం లోపల సంవత్సరం వెలుపటి కూడా సభలోని ప్రజలు ఆ చిన్న విషయాలు చూస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు భయభక్తులతో ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ప్రార్థనా వరుసలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అపరిచితులై అలాగినట్లయితే మీరు చేతులు పైకెత్తండి. మంచిది. మిమ్మల్ని గూర్చి నాకు ఏది తెలియదని అక్కడున్న వారిలో ఎంతమందికి తెలుసు? మీ చేయెత్తండి. వందనాలు మీకు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నాకు అనవసరం. బాల్కనీలో ఉన్నా, వెనక గోడ అనుకుని ఉన్నా, క్రింద ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా ఇది మీ మంచి కోసం, ఇది మీ మేలు కోసం. చూడండి, ఇది మీ యొక్క ఉపయుక్తము కోసము. అప్పుడు నా యొక్క చిన్న మనవడు నాతో మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నాను. అయితే అది కాదు. ఈ రాత్రిలో ఇక్కడ ఒక చోట నా యొక్క చిన్న మనవడు ఉన్నాడు. అతడు ఏ ఎత్తు ఉంటాడు. అతడు నేను చిన్న పాల్ అని అనుకున్నాను. అతను ఇప్పుడు వస్తానే అంటాడు. వేదిక ఎదుట నిలబడి నాకు బోధిస్తాడు. అతని కేవలము 2 సంవత్సరాలు కూడా లేవు. అతను తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టి జ్ఞప్తించుకోనండి, నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి అది తెలియను. నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారా? చూడండి, ఆయన మన మధ్యకు వచ్చినట్లయితే మీరు మేలు పొందాలని నేను ఆశపడుతున్నాను. ఆలోచన చేయండి. ఆఖరిలో ఆయన ఏమి చేసినది వాగ్దానం చేశాడు. అలాగనే యేసుక్రీస్తుకి సన్నిధి వ్యక్తి శరీరముల్లో పనిచేస్తున్నది. అది ఆయనే వాగ్దానం చేశాడని ఎంతమందికి తెలుసును? దేవుని యొక్క దూత తన వీపును త్రిప్పినప్పుడు అది దేవుడే. అక్కడ సదమలో ఎలా ఉన్నదో
ఆ విధంగానే ఆ దేవుడే అని నమ్ముతున్నారా? అది దేవుడే ఎంతమందికి తెలుసు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. నిజం. అది అది అవునని బైబిల్ చెప్తుంది. ఆయన యేసే ఆ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఉండిన వారు ప్రార్థనా కార్డులు లేనివారు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నాకు ఒకటి చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇది జ్ఞప్తించుకోండి. నీవు స్వస్థత పొందేవని అది చెప్పినప్పుడు గమనించండి, లేదా మిమ్మల్ని ఏమి చేయమని చెప్పినది గమనించండి. అది ఏమి చెప్పినది గమనించండి. అది మీకు అలాగే చెప్తే అది మీ విశ్వాసము కట్టుబడి కోసము. తర్వాత మీ విశ్వాసము ఒక తావునికి వచ్చినప్పుడు మీరు అక్కడ చేరి దేవుని అంగీకరిస్తారు. అది నేను కాదు, ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి తెలుసును. ఇక్కడ ఉన్న ఈ వరుసను నేను చూస్తూ ఉన్నాను. నేను ఎరిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు కనిపించట్లేదు. నేను చుట్టం లేదు. సభకులందరిలో కూడా నేను ఎరిగిన వారు 2, 3 ఉన్నారు. ఇప్పుడు నాకు తెలియదు. ఒకటి చూయించమని నేను చెప్పగలను. ఒకరిని చూయించమని నేను అడుగుతాను. కొద్ది నిమిషాల క్రితమే ఎడ్మండ్ వే ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. నాకు అతను కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను. కనిపించట్లేదు. నేను పొరపాటు పడినట్లయితే నేను ఎరిగిన ఒకరిని నేను చూచుచున్నాను. అతడు, అతని భార్య, ఒక చిన్న బిడ్డ. పేరు ఫ్రిజింగర్. ఓహియో నుండి వచ్చిన వారు. మీరు సహోదరుడు ఫ్రిజింగర్ అయినా ఒక విధంగా కూర్చుని ఉన్నారు. సహోదరుడు, సహోదరి ఫ్రిజింగర్ ఓహియో వారు నా యొక్క స్నేహితులు. దానికి పైగా ఆ వెనుక కూర్చుని ఉన్నారు. ఇక్కడ ప్రక్కన చూస్తున్నాను. 92 సంవత్సరాల వృద్ధుడైన పెద్ద ఆయన. పేరు విలియం డావ్. అతను, అతని భార్య, ఆమె యొక్క నర్స్. ఓహియోకు సంబంధించిన వారు. విలియం డావ్ నా వ్యక్తిగత స్నేహితుడు. కొద్ది కాలం క్రితమే అతనికి 91 సంవత్సరాల వయసులో అతనికి గుండె జబ్బు వచ్చినది. గుండె ఆగిపోయినది. వెంటనే అతను చనిపోతున్నాడు. వెంటనే రమ్మని అతని భార్య నన్ను పిలిచినది. అతను నాకెంతో ప్రాణమిత్రుడు. అతని చూచుట కొరకై రహదారి నేను వెళ్ళిపోతున్నాను. నేను భయపడిపోయాను. నేను ఆగిపోయాను. నా బండి చక్రాల్లో ఒకటి ఊడిపోయినది. టైర్ ముక్కలైపోయినది. నేను టెక్స్కో స్టేషన్ కు వెళ్ళాను. కొద్దిగా పెట్రోల్ తీసుకున్నాను. వారు బయటికి వచ్చి అది చూశారు. నేను పైకి చూశాను. నా మందిరంలో నడుచుకుంటూ సహోదరుడు డావ్ నాతో కరస్పర్శ చేస్తున్నట్లుగా నేను చూశాను. ప్రభుకు స్తోత్రం అని అన్నాను. నేను ఈ వైపు వెనుకకు చూశాను. ఇక్కడ వీధిలో నా కరస్పర్శ చేస్తున్నాడు. నాకు కరస్పర్శ చేస్తున్నాడు. నేను అతని ఎద్దుకు వెళ్ళాను. అతని వైద్యుడు నేను చూశాను. ఒక యవ్వనస్తుడు లేక మధ్య వయస్కుడైన యూదుడు. అతని గురించి ఏంటి డాక్టర్ అని అడిగాను. అతను అన్నాడు, అతనికి ఇక్కడ పోరాడే శక్తి కూడా లేదు. అతనిని ఆక్సిజన్ టెంట్ లో ఉంచారు. అక్కడే అతడు చనిపోతాడు. గుర్తుంచుకో, అతని వయసు 91 సంవత్సరాలు. అవునండి అని అన్నాను. అది సంపూర్తిగా గుండె ఆగిపోటే ఇంకేమి చేటుకు వీలుపడదు. దాని సమయంలోకి అది వెళ్ళవలసినదే అని అన్నాడు. అవునండి. అయితే కాదు, అతడు వెళ్ళటలేదు. అంతే. నేను లోపలికి వెళ్లిపోయి ఆ టెంట్ కింద నా చేయి పెట్టాను. సహోదరుడు డావ్ నా మాట వినబడుతుందా? అతను నా వైపు చూశాడు. వాస్తవంగా అతడు జర్మనీ దేశస్థుడు. అతని పేరు DAUGH. అయితే నేను పలికేది అది డవ్ అని చూశారా? నేను టెంట్ కింద చేయి పెట్టి, సహోదరుడు డావ్ నా మాట వినపడుతుందా అని అడిగాను. అవును అని అతడు అన్నాడు. నేను చెప్పాను, నీవు వెళ్లిపోవట్లేదు. నీవు చచ్చిపోకుండా ఉండుట నేను చూశాను. ఆ తర్వాత ఒక వారం తర్వాత మందిరంలో నిలబడి నడుచుకుంటూ వచ్చినది సహోదరుడు డావ్ కాక మరెవరూ కాదు. నేను కుటుంబం విడిచిపెట్టి నది యొద్దనున్న కేఫ్టేరియాలో భుజించుటకు వెళ్లిపోయాను. నేను కారు దిగి వీధులు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చేయి చాచుకుంటూ సహోదరుడు డావ్ వస్తున్నాడు. ఆ దర్శనాల వృధా కావు సుమా. 91 సంవత్సరాల ఆ మనుష్యుడు ప్రతి కూటానికి హాజరవుతాడు. కాలిఫోర్నియాలో ఉన్నాడు. అక్కడ కూర్చున్న సహోదరుడు డావ్ నిజమైన సైనికుని ప్రజలు చుచురీతిగా మీరు చేయి చూపించగలరా? ఇక్కడే 91 సంవత్సరాల వయస్కుడు కూర్చున్నాడు. ప్రతి కూటానికి హాజరవుతాడు. నేను మందిరంలో ఉంటే ప్రతి దినము 100 మైళ్ళు కారు నడుపుకుని నా చిన్న ప్రసంగం విని వెళ్ళటానికి వస్తాడు. దేవా, అస్తమయ సమయమున వెళుతుండును. గత రోజు నేను అతనితో మాట్లాడుతూ ఇలా అడిగాను, సహోదరుడు డావ్, నేను నీకేమి చేయగలను? చిన్న మనవి సహోదరు అబ్రహాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో నేను వెళ్లిపోవాలని నా ఆశ. భయపడవద్దు, అది భద్రంగా ఉన్నది. నిజం. ఆ మనుషుడు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాడు. అద్భుతమైన క్రీస్తు సేవకుడు. నేను ఇప్పుడు అందరిని అడగబోతున్నాను, భయభక్తితో ఉండండి, ప్రార్థించండి. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు ఆయన సృజించుచున్నాడు, స్పర్శించుచున్నాడు ఇప్పుడే అని ఎంతమంది బోధకులకు తెలుసు? ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉండిన అదే ప్రధాన యాజకునట్లయితే
ఆయన అదే విధంగా చేస్తాడు. కేవలం ఆయన శరీరం మాత్రమే దేవుని సింహాసనం మీద ఉన్నది. ఎంతమందికి అది తెలుసు? యేసు శరీరము దేవుని సింహాసనం పైన ఉన్నది. అయితే ఆయన్ని బయలుపరుచుకుంటానికై మన శరీరమును వాడుకుంటున్నాడు. ఆయన చేస్తానని వాగ్దానం చేసినట్లుగా నేను చేయు కార్యములు మీరును చేయుదురు. మీరింకా అలాగే భయభక్తులతో కూర్చుని కనిపెట్టి ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నాను. పరలోకపు తండ్రి, నాకు తెలిసినంత వరకు నేను ఎలాగూ భయభక్తితో చేయవలెను అలాగూ చేయుటకు ప్రయత్నం చేశాను. అందును గుర్చి నీ యొద్ద నుండి ఒక్క మాట ప్రభువా, ఈ సభికుల మధ్య నుండి చిన్న స్వరం వచ్చి అది నేనే, భయపడుకుడి అని చెప్తే అప్పుడది నిమ్మలమవుతున్నది. తండ్రి, అనుగ్రహం చూపండి. నీ యొక్క వాక్యపు రుజువుతో ఈ రాత్రి బోధించబడిన వర్తమానముతో నన్ను నేనుగా నీకు అప్పజెప్పుకొనుచున్నాను. నీవు దాన్ని చేయనవసరం లేదు. అయితే నీవది చేస్తావు, లేదా నీవు దాన్ని చేస్తావు. ఎందుకంటే నీ వాగ్దానం చేశావు కాబట్టి నీవిది దయచేయమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిజంగా భయభక్తులతో ఉండండి. భయభక్తులతో ఉండండి. ఎలాగున్నారు? మనం ముందుకు సాగునప్పుడు నేను లేఖనం ఇస్తాను. ప్రభుయే చేసినట్లయితే నాకు తెలియదు. అయితే నేను ఆ విధంగా బోధిస్తుంటాను. చూశారా? అది ఒక తరహా అభిషేకము, ఇది ఇంకో తరహా అభిషేకము. అది ఆశీర్వాదమైండును. ఇది ఒకటి నేరుగా నీలో ప్రాణాన్ని తీసివేస్తుంది. ఇక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. నా జీవితంలో నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. మనము తెలియని వారమేనా? కొద్దిసేపటి క్రితము నీవు చెప్పేవనుకుంటాను. నీవు నాకు తెలియదు. నీవు దేవునికి తెలుసు, నేను ఆయనకు తెలుసు. ఇక్కడ ఇప్పుడు నిలబడి ఉన్న మనము తీర్పు దినాన అందుకొరకై లెక్క చెప్పవలసి ఉంటుందని నీకు తెలుసా? నీకు తెలియను కదా. మనం ఇప్పుడు ఏం చేస్తామో దేవుడు అక్కడ దానికి జవాబు అడుగుతాడు తెలుసా? ఒక కారణం కొరకై నేను అది చెప్తున్నాను. నీవేమి చేస్తున్నది? ఇప్పుడు నీ మనసులో ఏమున్నది? అలాంటిది ప్రభుని యేసు నాకు బయలుపరిచినట్లయితే నీవది నమ్ముతావా? నీవది నమ్మవలసి ఉన్నది. నీవలా చేయవా? సభికులైన మీరు అది నమ్ముతారా? బావి యుద్ధ స్త్రీ వలె ఖచ్చితంగా మనం నిలబడి ఉన్నాము. మన ప్రభు ఒక మనుష్యుడు, ఒక స్త్రీ మొట్టమొదటిగా వారు కలుసుకున్నారు. అవునా? పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ అది చెప్పినట్లయితే నీవిక్కడ ఎవరి కొరకు ఉన్నావో, నీవు ఏ వ్యాధితో ఉన్నావో, అది ఇంటి సమస్యయో, అది ఆర్థిక ఇబ్బందియో, అదేమైనప్పటికీ నాకు దాన్ని గురించి తెలియదు. అయితే ఆయనకు తెలుసును. అయితే నీ హృదయంలోని తలంపులను ఆయన వివేచింపగలడు. ఆయనే వాక్యము, నేను కాదు. నేను మనిషిని. నీవు కొద్దిగా భయపడిపోతున్నావు. ఆ కారణం చేత నేనిది చెప్తున్నాను. గమనిస్తున్నావా? ఈ బలహీనతలలో, ఆ నరముల బాధల్లో బలహీనత ఒకటి. నీకు భయం మరొకటి. అవునా? ఇంకా నీకు మధుమేహ వ్యాధి ఉన్నది. అది మరొక బలహీనత. అవును, అనేకములైన ఇరకాటాలు ఉన్నవి. అవును కదా? అది నిజమైనట్లయితే నీ చేయి పైకెత్తు. అవునా? ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు అలా చేస్తావా? ఇప్పుడు నీ యొక్క నరముల బలహీనత నీ యొక్క వయస్సును బట్టి కలిగినది. అవును, ఇప్పుడు అంతా నిన్ను విడిచిపెడుతున్నది. విశ్వాసాన్ని బట్టి కలవరికి వెళ్లి రక్త మార్పిడి జరిగించుకుందాం. ఖచ్చితంగా అదే ఆయన చేసి ఉన్నది. ఆమె యొక్క బలహీనత ఏదో ఆయన ఆ బావి యొద్ద ఆ స్త్రీకి తెలియచేశాడు. ఇక్కడ చాలా మంది భర్తలున్నారు కదా. నేను తలుస్తున్నాను, నరాల బలహీనత, ఇంకా 2-3 బలహీనతలు ఉన్నవి. అవును, అవును కదా. అలాంటి విషయమే. ఆయన యొద్దకు సీమోను వస్తున్నప్పుడు అతడు ఎవరైనది ఆయన చెప్పాడు. నీ పేరు ఏమినది దేవుడు నాకు చెప్తాడు. నీవది నమ్ముతున్నావా? అనేకము నీవు నమ్ముడికది చేస్తున్నది. అవునా? మిసెస్ స్ట్రౌట్ నమ్ముతున్నావా? నమ్మ వెళ్ళిపో. అది అంతా అయిపోయినది. ఆమేన్. నీవు నమ్ముతున్నావా? నేను కూడా నీకు అపరిచితుడిని. నీవు నాకు తెలియదు. నీవు దేవునికి తెలుసు. నీ బాధ ఏదో ఆయన నాకు బయలుపరచునని నీవు నమ్ముతున్నావా? ఆయన అలాగూ చేసినట్లయితే ప్రభువైన దేవుడు స్తుతికి పాత్రుడే. అవునది నిజమేనా? భయపడవద్దు. గమనించు, అది ఆయనే. నీవు భావనతోనున్నది.
మంచిది. You are suffering also from a nervous condition, mental నీవు nervous ఇంకా condition. మానసిక నరముల బలహీనతలో ఉన్నావు. And you're త్వరగా suffering with అదిరిపోతావు. bladder trouble. నీవు మూత్రాశయం జబ్బుతో కూడా బాధపడుతున్నావు. కాలేయంలో కొంత జబ్బు ఉన్నది. నీవు చాలా బలహీనంగా ఉన్నావు. అవునా? You got something, it keeps being a man appearing here. ఇక్కడ ఒక పురుషుడు అగుపిస్తున్నట్లుగా ఉన్నాడు. Do you believe దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? he can heal you? నీ భర్తని కూడా స్వస్థపరచగలడని అతన్ని బాగు చేస్తాడు. కడుపు జబ్బు పోయి అతడు బాగుపడతాడని నమ్ముతున్నావా? అదే అతని బాధపడుతున్న జబ్బు. నీ వెళ్లి అతనిపై నీ చేయి పెట్టి అది అతన్ని విడిచిపోవునని అతనికి చెప్పు. నేను నీకు పరిచయిస్తుని కాదు, మనిద్దరిని గురించి ప్రభుని యేసుకు తెలుసును. అవును కదా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? If the Lord Jesus will reveal to me the thing that you're ప్రభుని యేసు నీ హృదయంలో ఉన్నది నాకు తెలియపరిచినట్లయితే ఆయనను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీకు కొన్ని జబ్బులున్నవి. నీకు పిత్తాశయము జబ్బు ఉన్నది. అది ఒకటి. ఇంకొకటి, అది నీ మూత్రాశయమును మంటగలుగు చేస్తున్నది. అదే నీ వైద్యుడు నీకు చెప్పినది. ఇంకో విషయం, దాన్ని వారు శస్త్రచికిత్స చేయాలనుకున్నారు. అది ఖచ్చితంగా వాస్తవం. అవును కదా? దానిని ఆయన తప్పించగలరని నీవు నమ్ముతున్నావా? ఆయనలోనే నీ విశ్వాసమున్నదని నీవు తలస్తున్నావా? నేను కాదు అది చేసేది అని నీకు తెలుసా? నీవు నమ్ముతున్నావా? మంచిదే, వెళ్ళు. నీవు నమ్ముచున్న రీతిగా అది నీకు జరుగుతున్నది. మనమిద్దరము ఒకరికొకరము అపరిచితులమని నేను అనుకుంటున్నాను. ప్రభువైన దేవునికి మన ఇద్దరి సంగతి తెలుసు. నీకు సహాయపడే విషయాలు ఆయన నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన చేస్తాడని నమ్ముతున్నావా? నిశ్చయం. అది చాలా క్షేమము. అది చాలా మంచిది. నీకు చాలా బలహీనతలు ఉన్నవి, అనేకమైన చిక్కులు మొదలగు ఉన్నవి. నీవు వాటిని తప్పించుకోలేకపోతున్నావు. నీవు నిజంగా బలహీన స్థితిలో ఉన్నావు. అవునది వాస్తవం. ఆ తర్వాత నీ హృదయంలో ఒక బాధ ఉన్నది. అది ఒకరి కొరకు. ఆ ఒక్కరు నీ యొక్క కుమారుడే. అతనికి ఒక ఇబ్బంది ఉన్నది. అవి సంసార సంబంధమైన ఇబ్బందులు. అతను అతని భార్య ఎప్పుడు కూడా గడబిడలు చేసుకుంటుంటారు. అందుకొరకై నీవు భారం కలిగి ఉన్నావు. అవునా? ఇప్పుడు నీవు నీ నిండు హృదయంతో నమ్మినట్లయితే అది సరైపోయి సానుకూలత అవుతున్నది. ఇప్పుడు నమ్ముతున్నావా? ప్రభు నిన్ను ఆస్వాదించును కాక. మీరు ఎలా ఉన్నారండి? మీరు నాకు తెలియనివారు, నేను మీకు తెలియనివాడను. నేను చూస్తున్న దర్శనాలు ఇల్లంతా తెలిపోయినట్లుగా, సుడిగాలి చుట్టూ ఉన్నట్లుగా ఉన్నది. గమనిస్తున్నారా? దేని కొరకు నీవు నిలబడ్డావో అది ప్రభుని యేసు నాకు తెలియచేయగలని నీవు నమ్ముతున్నావా? ఆయన చెప్తాడని నీవు నమ్ముతున్నావా? నేను కూడా అది నమ్ముతున్నాను. నేను ఎందుకొరకై చేస్తున్నాను? ఖచ్చితంగా దానిని నీ ఆత్మ కలవాలని నేను నీతో మాట్లాడుతున్నాను. చూశారా? నీవు నాకు తెలియదు కాబట్టి నా ప్రక్కన ఒకటి ఉండవలసి ఉన్నది. ఆయనకు ఆయనే చేటు కొరకై నాకు నేను సంపూర్తిగా ప్రక్కకు తొలగించవలసి ఉన్నది. నీవు గ్రహిస్తున్నావా? ఒక విషయం, నీవు భయంకరమైన నరముల బలహీనత చేత బాధపడుతున్నావు. ఈ నరాల బలహీనత కొంతకాలం నుండి నీకున్నది. అవునా? ఈ నరాల బలహీనత నీకు అమితమైన రక్తపోటును కలిగిస్తున్నది. నీకు పక్షవాతం కూడా వచ్చినది. అవునది అదే. నీవు ఒక బోధకుడువైనా కావాలి, లేదా నీవు ఒక బోధకుడు. నీవు ఒక బోధకుడు. నీవు వేదిక యొద్ద నిలబడి ఉంటే నేను చూశాను. కనుక దేవుని విశ్వాసం ఉంచు. ఆ నరముల బలహీనత నిన్ను విడిచిపెట్టిపోతున్నది. అందరూ దైవ సేవకులు అది కలిగి ఉంటారు. నీవు బాగుపడతావు. నీ వేదిక యొద్దకు నీవు తిరిగి వెళ్లిపో. దేవునికి లోబడి ఉండు. వాక్యానికి యేసుక్రీస్తుకు నమ్మకస్తుడుగా ఉండు. కుర్చీలో కూర్చుకుని ఉన్నవారు కూర్చుని ఉన్నారు. నీ వీపు నొప్పి నిన్ను విడిచిపోతుందని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? మంచిదండి. ప్రభువా నీకు వందనాలు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్లిపో. రామ్మా, ఎలా ఉన్నారు? నేను ఆయన సేవకుడని నీవు నమ్ముతున్నావా? మంచిది. స్త్రీ సంబంధమైన జబ్బు పోతుందని నీవు నమ్ముతున్నావా? నీవు అలాగైతే ధన్యవాదులు ప్రభువా అని చెప్పుకుంటూ వెళ్ళు. మూత్రపిండాల జబ్బు, నీ వీపు వెనకాల బాధ, దాని నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తే నీవు నమ్ముతున్నావా? ఆయన నిన్ను బాగు చేయనని నమ్ముతున్నావా? మంచిది. రామ్మా, నేను నీకు అపరిచితుడిని. నేను నీకేమి చెప్పకుండగానే ఇక్కడ దేవుని సన్నిధి రోగులను స్వస్థపరచుకు ఇక్కడ ఉన్నదని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ము. సరే, నీవు నమ్మితే నీకు కడుపులో జబ్బు, నేను చెప్తున్నాను, అది పోయినది. చూశావా? నేను చెప్తున్నాను. గమనించారా? ఎలా ఉన్నారండి?
దేవుడు హృదయంలో నివాసం చేస్తాడు. ఇక్కడ నీ హృదయం చెడ్డగా కనిపిస్తున్నది. ఆయన దాన్ని సరిచేస్తాడు. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మి నీ దారిని వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును. నీవు నమ్ము, దాన్ని ఆయన సరిచేస్తాడు. నీవు నరముల బలహీనతో ఉన్నావు. నీకు కడుపు జబ్బు ఉన్నది, పెప్టిక్ అల్సర్, కడుపులో మంట. భుజించిన తర్వాత నీకది బాధను కలుగు చేస్తున్నది. ఇప్పుడంతా అదంతా పోయినది. నమ్ముతున్నావా? వెళ్ళి ఒకటి తెచ్చుకొని తిను. లేచుటకు నీకు విధంగా బాధగా ఉంటున్నది. నీకు వెనకాల ఎంతో బాధగా ఉంటున్నది. నీవది నమ్మితే ఇక ఎన్నడూ అది నీకు ఇబ్బంది కలుగు చేయదు. నీవు నమ్ముతావా? మంచిది, వెళ్ళు. ప్రభువైన యేసు నిన్ను సంపూర్తిగా బాగు చేయును కాక. నీవెందుకంత భయపడుతున్నావు? నీకింకా ఎన్నడూ భయపడవు అని చెప్పుకుంటూ, నేను ఎన్నడూ భయపడను అని చెప్పుకుంటూ వెళ్ళు. నీకది ఉండదు. నమ్మే వెళ్ళు. మంచిదండి. రామ్మా. ఇథియోపియా స్త్రీ, తెల్లజాతి పురుషుడు ఆ దినాన ఖచ్చితంగా యేసును కలుసుకున్న రీతిగా దక్షిణాదిన ఉన్నట్లుగా వారికి వేరు బంధం ఉండేది. ఇప్పుడు మనకిక లేదు. అందరు కూడా దేవుని ప్రజలయ్యని వారు తెలుసుకోవాలని యేసు ఆశిస్తున్నాడు. విభేదము లేదు. ఆమె యూదురాలైన సమర స్త్రీ అయిన దేవుడు నీకు సహాయం చేయకపోయినట్లయితే ఆ కీళ్ళ నొప్పి వ్యాధి నిన్ను చుట్టూ చుడుతుంది. అయితే ఆయన నీకు సహాయం చేయబోతున్నాడని, నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆ స్త్రీ ఎలాగ చేసినదో ఆ విధంగానే దేవుడు నీ ఎలా చేసిన గొప్ప కార్యములు నీ ప్రజలకు చెప్పుకుంటూ నీ దారి నీ వెళ్ళు. మంచిది. శస్త్రచికిత్స ఒకడు కత్తిని జారవిడిచుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఒక క్షణం, అది ఈ స్త్రీ కాదు. ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయభక్తులతో ఉండండి. అది సాతానుడు ఒకటి చేటుకు ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇక్కడే. మీ ఇద్దరికి కణితి. అవును, నీకు కణితి ఉన్నది, ఆమెకు కణితి ఉన్నది. ఒకరి నుండి ఒకరు సహాయం కోరుతూ దయ్యము కేకలు పెడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ కూడా కేకలు పెడుతున్నాడు. ఎవరిని మీరు నమ్మబోతున్నారు? ఆయననే. మంచిది. ఓ స్త్రీ, ఆ మంచంలో నుండి లే, ఆ త్రోపుడు బండిలో నుండి లే. నమ్ము, అందులో నుండి లే. నమ్మి వెళ్ళు. ఆమేన్. సమస్తమును సాధ్యమైన మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? సభ్యులైన మీరు ఇప్పుడు మనం లేచి నిలబడదాం. చేయనటువంటి సమయం ఇదే. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. దేవుని స్తుతించండి. మీ చేతులెత్తండి. ధన్యవాదాలు ప్రభువైన యేసు. నీ ఘనత కొరకు మీరు రోగులు స్వస్థపరిచినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము.